ఓకే. రైట్ అండి. గుడ్ ఈవినింగ్ అడ్వకేట్స్. ఈరోజు ఒక సివిల్ లా చూడాలనుకున్నాం. సక్సెషన్ యాక్ట్ ఉంటుంది. సక్సెషన్ యాక్ట్. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. అది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్ వచ్చేసి 17th June 1956. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 కేమ్ ఇన్ టు ఫోర్స్ వచ్చేసి 17th June 1956. మన యాక్ట్లన్నీ ఎలా ఉన్నాయంటే ఇంతకుముందు ఎక్స్టెన్షను హోల్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని ప్రతి యాక్ట్లో ఉండేది. 31/10/2019 నుంచి ఆ ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మన పార్లమెంట్ చేసిన యాక్ట్లన్నీ ఎన్ఫోర్సబుల్ హోల్ ఇండియా, ఎక్స్టెంట్ వచ్చి హోల్ ఇండియా. అంటే ఈ 31/10/2019 ముందు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 370 ఉండేది. ఈ ఆర్టికల్ 370 ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్కి మన పార్లమెంట్ చేసిన యాక్ట్లు అప్లికబిలిటీ కాదు. ఎందుకంటే ఆ జమ్మూ కాశ్మీర్కి ఒక స్పెషల్ స్టేటస్ ఉండేది. ఆర్టికల్ 370 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ హ్యాస్ స్పెషల్ స్టేటస్. స్పెషల్ స్టేటస్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. 31/10/2019 వరకు జమ్మూ కాశ్మీర్కి దాని ఓన్ కాన్స్టిట్యూషన్ ఉండేది, ఓన్ ఫ్లాగ్ ఉండేది, ఓన్ నేషనల్ అంతం ఉండేది. అలాగే మన పీనల్ కూడా అప్లికబిలిటీ కాదు, వాళ్ళకి ఆర్పిసి ఉండేది, రణబీర్ పీనల్ కోడ్ అని. అది స్పెషల్ స్టేటస్. అది ఈ డేట్న రిపీల్ చేశారు కాబట్టి ఈ డేట్ నుంచి యాక్ట్లన్నీ కూడా అప్లికబుల్ టు హోల్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. రైట్. ఇప్పుడు ఈ సక్సెషన్ యాక్ట్లు రెండు ఉంటాయి. ఇప్పుడు ఇదేమో హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ఇది కాకుండా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ఉంటుంది. అంటే అసలు సక్సెషన్ అనేది వారసత్వంగా వచ్చేది. సక్సెషన్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి టెస్టామెంటరీ సక్సెషన్. టెస్టామెంటరీ సక్సెషన్ అంటే వీలునామా రాసి చనిపోతే హౌ దట్ ప్రాపర్టీ విల్ బి డివాల్వ్డ్. ఆ ప్రాపర్టీని ఎలా పంచాలి, రూల్స్ ఏంటి అంటే టెస్టామెంటరీ సక్సెషన్కి వీలునామా రాసి చనిపోతే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం చూడాలి. సో టెస్టామెంటరీ సక్సెషన్ వీలునామా రాసి చనిపోతే ఆ ప్రాపర్టీకి సంబంధించిన రూల్స్ అన్ని ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం వెళ్ళాలి. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఏ మతాల వాళ్ళైనా. నాన్ టెస్టామెంటరీ సక్సెషన్ ఉంటుంది. నాన్ టెస్టామెంటరీ సక్సెషన్. ఈ నాన్ టెస్టామెంటరీ సక్సెషన్ అంటే వీలునామా రాయకుండా ఎవరైనా చనిపోతే అతని ఆస్తి లేకుంటే ఆమె ఆస్తి ఎలా పంచాలి, హౌ టు డివాల్వ్, ఎవరికి ఇవ్వాలి అనేది నాన్ టెస్టామెంటరీ సక్సెషన్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటెస్టేట్ సక్సెషన్.
సో ఇంటెస్టేట్ సక్సెసన్ అన్నా నాన్ టెస్టామెంటరీ సక్సెస్ అన్నా ఒకటే. వీలునామా రాయకుండా ఒక వ్యక్తి చనిపోతే మేల్ ఆర్ ఫిమేల్, అతని ప్రాపర్టీ ఎవరికి పంచాలి అనేది టెస్టామెంటరీ నాన్ టెస్టామెంటరీ సక్సెసన్, లేకుంటే ఇంటెస్టేట్ సక్సెసన్. 2 పాయింట్లు అర్థం అవ్వాలండి. ఒకటి టెస్టామెంటరీ సక్సెసన్, వీలునామా రాశాడు, చనిపోయాడు, ఆ ప్రాపర్టీ రూల్స్ అవన్నీ ఎక్కడ చూడాలంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925, ఏ మతం వాళ్ళైనా. ఇప్పుడు నాన్ టెస్టామెంటరీ సక్సెసన్ అంటే ఏమన్నాం? ఆల్సో నోన్ యాజ్ ఇంటెస్టేట్ సక్సెసన్. వీలునామా రాయకుండా చనిపోయాడు, డైడ్ వితౌట్ ఎ విల్. ఇప్పుడు ఇతని ప్రాపర్టీ ఎలా డివాల్వ్ అవ్వాలంటే ఇప్పుడు కూడా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ఎక్సెప్ట్ హిందూ రిలీజియన్. ఒక హిందూ మేల్ కానీ ఫీమేల్ కానీ వీలునామా రాయకుండా చనిపోతే ఇంటెస్టేట్, డైడ్ ఇంటెస్టేట్ అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ 1925 అప్లికబుల్. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అప్లికబుల్. ఇది అర్థం అవ్వాలి. అంటే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఎవరికంటే వీలునామా రాయకుండా చనిపోయిన హిందూ మేల్ ఆర్ ఫిమేల్ కి మాత్రమే. మిగతా వాళ్ళందరికీ, అది టెస్టామెంటరా నాన్ టెస్టామెంటరా, మొత్తం ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. ఒక్క హిందువులు మేల్ ఆర్ ఫీమేల్, హిందూ మేల్ ఆర్ ఫీమేల్ డైడ్ ఇంటెస్టేట్, వీలునామా రాయకుండా చనిపోతే వాళ్ళకి మాత్రమే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అప్లికబుల్. ఫస్ట్ అది అప్లికబిలిటీ ఎవరికి అంటే హిందువులకి మాత్రమే, మేల్ అయినా ఫిమేల్ అయినా. ఆ హిందువుల్లో కూడా ఎవరికి? వీలునామా రాయకుండా చనిపోయిన హిందువులకి మాత్రమే. మళ్ళీ వీలునామా రాసి చనిపోయారు అనుకోండి హిందువులైనా, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925కే వెళ్ళాలి. సో ఈ సక్సెషన్ యాక్ట్ ఏంటంటే నాన్ టెస్టామెంటరీ సక్సెషన్ యాక్ట్, ఇంటెస్టేట్ సక్సెషన్ యాక్ట్. రైట్. ఇప్పుడు వీలునామా రాయకుండా చనిపోయినటువంటి హిందువులకి ఈ యాక్ట్ అని చెప్పి, అయితే హిందువులు అంటే ఎవరో సెక్షన్ 2లో చెప్పారు. ఇవాళ కూడా మనం దీని కాన్సెప్ట్ చేస్తాం, రేపు సెక్షన్ వైజ్ చేస్తాం. ఇక్కడ హిందువులు అంటే ఎవరో డెఫినేషన్ చెప్పారండి. హిందువులు అంటే సెక్షన్ 2లో హిందువులు అంటే హిందువులో ఉన్నటువంటి ఇట్స్ ఫార్మ్స్ ఉంటాయి. హిందువుల్లో వీరశైవ, లింగాయత, అంటే హిందువులు దాంట్లో వేరియస్ ఫార్మ్స్ ఉంటాయి. వీరశైవులు అని ఉంటారు, లింగాయతులు అని ఉంటారు. వీళ్ళందరూ హిందువులు. అంటే రిలీజియన్ దగ్గర హిందూ అని రాసుకున్నాడు అనుకోండి, హిందువే. రిలీజియన్ దగ్గర వీరశైవ అని రాసుకున్నాడు, హిందువు. రిలీజియన్ దగ్గర లింగాయత అని రాసుకున్నాడు, హిందువు. లేకుంటే రిలీజియన్ దగ్గర బ్రహ్మ సమాజం అని రాసుకున్నాడు, బ్రహ్మ సమాజ్. రిలీజియన్ దగ్గర బ్రహ్మ సమాజ్ అని రాసుకున్నారండి. అంటే బ్రహ్మ సమాజం ఫాలోయర్స్ కూడా ఈ యాక్ట్ ప్రకారం హిందువులు, వాళ్ళకి ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ కానీ, హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ,
హిందూ గార్డియన్షిప్ యాక్ట్ కానీ, హిందూ అడాప్షన్ యాక్ట్ కానీ, సో హిందూ పేరు మీద ఉన్న యాక్ట్లన్నీ వీళ్ళకి అప్లికబుల్. బ్రహ్మ సమాజం అంటే తెలుసుంటారు కదా. బ్రహ్మ సమాజం అంటే వీళ్ళు మోనోథిజం, ఒకే దేవుడు అని ప్రచారం చేస్తారు. రాజా రామ్మోహన్ రాయ్ దీనికి ఫౌండర్. బ్రహ్మ సమాజం ఫౌండర్ రాజా రామ్మోహన్ రాయ్. మోనోథిజం, ఒకే దేవుడు అని ప్రచారం చేస్తారు. సో మనం ఇప్పుడు నార్త్ ఇండియాలో చాలా చోట్ల రిలీజియన్ దగ్గర బ్రహ్మ సమాజం అని పెట్టుకుంటారు. వాళ్ళు కూడా హిందువులే. ఆర్య సమాజం అని పెట్టుకుంటారు. ఆర్య సమాజ్ ఫాలోయర్స్ ఆర్య సమాజ్ అంటే స్వామి దయానంద సరస్వతి ఫౌండర్. ఈ ఆర్య సమాజం వాళ్ళు ఏం చేస్తారు, మనకి అందరికీ మ్యారేజెస్ చేస్తారని తెలుసు. ఈ ఆర్య సమాజం వారు హిందువులు హిందూ మతంలోని వేరే మతంలోకి వెళ్తే తిరిగి హిందూ మతంలోకి రీకన్వర్ట్ చేస్తారు. రీకన్వర్ట్ అంటే శుద్ధి సంఘం అని ఉంటుంది. వీళ్ళు రీకన్వర్ట్ చేస్తారు. సో ఆర్య సమాజం పని ఏంటంటే రీకన్వర్షన్. హిందువులు ఎవరైనా హిందూ మతంలో నుంచి బయటకు కన్వర్ట్ చేయరు, హిందూ మతంలోకి రీకన్వర్షన్ చేస్తారు. హిందూ మతంలో నుంచి బయట మతాల్లోకి వెళ్తే తీసుకొచ్చి హిందూ మతంలో జాయిన్ చేస్తారు. సో ఆర్య సమాజం అంటే కూడా హిందువులే. ఇంకోటి ప్రార్థనా సమాజం ఉంటుంది. రిలీజియన్ దగ్గర ప్రార్థనా సమాజ్ అని పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు కూడా హిందువులే. వీళ్ళేంటి, రాముడి గురించి కృష్ణుడి గురించి ప్రచారం చేస్తారు. దీని ఫౌండరు ఆత్మారాం పాండురంగన్. ఈ జీకే మనకు అక్కర్లేదు అనుకోండి. సో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం అని రిలీజియన్ దగ్గర పెట్టుకున్న వాళ్ళు కూడా హిందువులని సెక్షన్ 2లో రాశారు. ఈ హిందువులనే డెఫినిషను నాట్ ఓన్లీ ఫర్ హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ అడాప్షన్ యాక్ట్, హిందూ మెయింటెనెన్స్ యాక్ట్, హిందూ గార్డియన్షిప్ యాక్ట్, హిందూ పేరు మీద ఏ యాక్ట్లు అయితే ఉన్నాయో వాటన్నిటికీ వర్తిస్తారు. వీళ్ళే కాకుండా బుద్ధిజం అని పెట్టుకున్నారు. రిలీజియన్ దగ్గర బుద్ధిస్టులు ఉంటారు, బుద్ధిజం, వాళ్ళు కూడా హిందువులే. జైనిజం అని పెట్టుకున్నారు, వాళ్ళు కూడా హిందువులే. సిక్కిజం అని పెట్టుకున్నారు, వాళ్ళు కూడా హిందువులే. అది ఇప్పుడు హిందువులు అంటే ఎవరెవరో చెప్పారు. హిందువులు అంటే ఈ యాక్ట్ ఎవరికి అప్లికబుల్ అంటే హిందువులకి. మరి హిందువులు అంటే ఎవరంటే చెప్పారు, హిందువులు, వీరశైవ, లింగాయత, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, ప్రార్థనా సమాజ్, బుద్ధిస్ట్, జైనిస్ట్, సిక్కిజం. సో రిలీజియన్ దగ్గర బుద్ధిజం అని పెట్టుకున్నారండి హిందువులు. రిలీజియన్ దగ్గర జైనిజం అని పెట్టుకున్నారు హిందువులు. రిలీజియన్ దగ్గర సిక్కిజం అని పెట్టుకున్నారు హిందువులు. సో వీళ్ళు హిందువులు, హిందూ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ 2 ప్రకారం. ఇంకా ఏం చెప్పారంటే దిస్ యాక్ట్ అప్లికబుల్ టు హిందూ అన్నారు. మళ్ళీ ఏం చెప్పారంటే దిస్ యాక్ట్ అప్లికబుల్ టు నాట్య క్రిస్టియన్, నాట్య ముస్లిం, నాట్య పార్సీ, నాట్య జ్యూస్. మళ్ళీ ఏమన్నారంటే ఈ హిందూ యాక్ట్ క్రిస్టియన్, ముస్లిం, పార్సీ, జ్యూస్ ఈ 4 మతాలు కాని వారికి ఎవరికైనా అప్లికబుల్. సో వెరీ క్లియర్గా హిందువులు ఎవరంటే వీళ్ళని చెప్పాలి. కానీ ఈ యాక్ట్ ఎవరికి అప్లికబుల్ అంటే ఈ 4 మతాలు కాని వాళ్ళకి ఎవరికైనా అప్లికబుల్. మనకు తెలుసు కదా, క్రిస్టియన్స్ హిందువులు కాదు, ముస్లింలు హిందువులు కాదు, పార్సీలు కూడా హిందువులు కాదు, జ్యూస్ కూడా హిందువులు కాదు. ఈ యాక్ట్, ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఎవరికి అప్లికబుల్ అంటే ఆ 4 మతాలు కాని వారికి ఎవరికైనా అప్లికబుల్. హిందూ అంటే డెఫినేషన్ ఇది, కానీ ఈ యాక్ట్ ఎవరికి అప్లికబుల్? అప్లికబుల్ టు నాట్య క్రిస్టియన్, నాట్య ముస్లిం, నాట్య పార్సీ, నాట్య జ్యూ. అంటే ఇక్కడ ఏంటి, ఎవరో కొత్త ఆయన ఉన్నాడు ఇండియాలో, ఆయన నాకే మతం లేదన్నాడు, సెక్యులర్ అన్నాడు.
నాకేం మతం లేదండి అన్నాడు. నీకు ఏ రిలీజియన్ లేకపోతే ఈ 4 మతాలు మాత్రం కాదు కదా, దిస్ యాక్ట్ అప్లికబుల్. నాకు మతం లేదన్నాడు, అప్పుడు ఈ 4 మతాల్లో లేడు కదా, ఈ యాక్ట్ అప్లికబుల్ లేదు. ఒక ఆయన నాది జొరాస్ట్రియన్ రిలీజియన్ అండి అన్నాడు, జొరాస్ట్రియన్ అన్నాడు. ఈ 4 మతాలు కాదు కదా, హిందూ యాక్ట్ అప్లికబుల్. అప్పుడు ఆటోమేటిక్గా అతను హిందూ అవుతాడు. సో హిందువులు అంటేనేమో ఈ లిస్ట్ చెప్పాలి ఈ యాక్ట్ ప్రకారం. ఈ యాక్ట్ ఎవరికి అప్లికబుల్ అంటే క్రిస్టియన్, ముస్లిం, పార్సీ, జూస్, ఈ 4 కాని వాళ్ళకి ఎవరికైనా అప్లికబుల్. ఓకే అండి, వెరీ క్లియర్గా అది చెప్పింది, నెమ్మదిగా చెప్పాను నేను. ఇంకా ఏం చెప్పారంటే చిల్డ్రన్ ఉంటాయి. ఎవరు హిందూ అంటే వాళ్ళ పేరెంట్స్. ఇఫ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ హిందూస్, బోత్ పేరెంట్స్ హిందువులు అయితే, బోత్ పేరెంట్స్ హిందువులు అంటే ఎవరు ఇక్కడ, ఆ 4 రిలీజియన్స్ కానివాడు. ఒక ఆమె బ్రహ్మ సమాజం, ఒక ఆమె జొరాస్ట్రియన్, లేకపోతే ఒక ఆమె సిక్. ఒక సిక్ మ్యాను వీరశైవ ఉమ్మని చేసుకున్నాడండి. ఈ యాక్ట్ ప్రకారం వీళ్ళిద్దరు హిందువులేగా. బోత్ ద పేరెంట్స్ ఆర్ హిందూస్. లేదు, ఒక జైన మతం ఆయన, ఒక జొరాస్ట్రియన్ రిలీజియన్ ఆయన్ని చేసుకున్నాడు. ఒక హిందూ మతం, ఒక జైనిజం ఆయన జొరాస్ట్రియన్ అమ్మాయిని చేసుకున్నాడు. ఆ 4 మతాల్లో లేరుగా, నాట్య క్రిస్టియన్, నాట్య ముస్లిం, నాట్య పార్సీ, నాట్య జూస్, వీళ్ళిద్దరు హిందువులే. అది అర్థం అవ్వాలి. ఇప్పుడు బోత్ ద పేరెంట్స్ ఆర్ హిందూస్, ఏ చైల్డ్ born to these parents, a child born to these parents, whether legitimate or illegitimate, is a Hindu. అంటే ఏమన్నారంటే ఎవరి హిందూ అంటే ఒక ఏ అనే వ్యక్తి ఉన్నాడు, ఆ ఏ యొక్క పేరెంట్స్ ఇద్దరు హిందువులు అనుకోండి, ఆ ఏ హిందువు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పర్సన్ ఉన్నాడు పి, ఇతను హిందువు కాదు ఎలా డిసైడ్ చేస్తామంటే ఇఫ్ బోత్ ఆఫ్ హిజ్ పేరెంట్స్ ఆర్ హిందూస్, హీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ హిందూ. బోత్ ద పేరెంట్స్ ఆర్ హిందూస్ అంటే ఎవరు, ఆ బోత్ పేరెంట్స్ ఆ 4 మతాల్లో ఉండకూడదు అంతే. క్రిస్టియన్, ముస్లిం, పార్సీ, జూస్ కాకుండా ఏ మతాల్లో అయినా ఉండనివ్వండి, వాళ్ళందరూ హిందువులేగా. సో ఇఫ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ హిందూస్, ద పర్సన్ బార్న్ టు దెమ్ లెజిటిమేట్లీ ఆర్ ఇల్లెజిటిమేట్లీ హీ ఈజ్ ఎ హిందూ. లెజిటిమేట్ అయినా అంటే పెళ్లి చేసుకొని వీడు పుట్టినా, ఇల్లెజిటిమేట్ అయినా పెళ్లి చేసుకోకుండా పుట్టినా, హీ ఈజ్ ఎ హిందూ. ఇంకోటి ఏం చెప్పారు, వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ ఎ హిందూ, పేరెంట్స్ లో ఎవరో ఒకరు మాత్రమే హిందువు, మదర్ అయినా ఫాదర్ అయినా. ఇంకొకళ్ళు నాట్య హిందూ. నాట్య హిందూ అంటే ఎవరు ఇక్కడ, క్రిస్టియన్, ముస్లిం, పార్సీ, జూస్. అంటే ఒక క్రిస్టియన్ ఒక హిందూ అమ్మాయిని చేసుకున్నాడు, లేకపోతే ఒక పార్సీ ఒక హిందూ అబ్బాయిని చేసుకున్నాడు, అంటే పేరెంట్స్ ఇద్దరులో ఒక్కలే హిందూ. ఇఫ్ దట్ చైల్డ్ ఈజ్ బ్రాట్ అప్ అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ హిందూ, ఆ పేరెంట్స్ లో ఎవరో ఒకరు హిందూ కదా,
ఆ హిందూ పేరెంట్ యొక్క ఆచారాల ప్రకారం పెంచబడితే హీ ఈజ్ ఆల్సో ఏ హిందూ, వెదర్ లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్. సో చైల్డ్ లెజిటిమేటా ఇల్లెజిటిమేటా ఇక్కడ అన్నెసరీ. ఇద్దరు పేరెంట్స్ హిందువులైతే అతను హిందువే. ఇద్దరిలో ఒకరు హిందువు కాకపోతే అంటే ఆ 4 మతాల్లో ఉంటే కానీ వాళ్ళిద్దరు ఎవరో ఒక హిందూ అన్నాం కదా, ఆ హిందూ కస్టమ్స్ ఆచారాల ప్రకారం పెరుగుంటే అతను హిందువు. తర్వాత దిస్ యాక్ట్ అప్లికబుల్ టు కన్వర్ట్స్, అంటే హిందూ మతంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళకు కూడా ఈ యాక్ట్ అప్లికబుల్. హిందూ మతంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళకి ఈ యాక్ట్ అప్లికబుల్. హిందూ మతంలో కన్వర్ట్ అవడం అంటే ఎక్కడి నుంచి అవుతారు? ఆ 4 మతాల్లో నుంచి అవుతారు. ఇప్పుడు సిక్కిజంలో నుంచి బ్రహ్మ సమాజానికి వెళ్తే కన్వర్షన్ కాదు కదా. ఈ యాక్ట్ లో ఏం చెప్పారు? ఈ యాక్ట్ ప్రకారం హిందూయిజంలోకి కన్వర్ట్ అవ్వడం అంటే 4 ఉన్నారు. ఆ 4 మతాల్లో నుంచి ఈ మతాల్లోకి వస్తే కన్వర్ట్ అయినట్లు లెక్క. ఆ కన్వర్ట్స్ కూడా అంటే ఒక క్రిస్టియన్ హిందూ అయ్యాడు, ఒక ముస్లిం హిందూ అయ్యాడు, ఒక పార్సీ హిందూ అయ్యాడు, ఒక జ్యూస్ హిందూ అయ్యాడు, అతనికి కూడా ఈ యాక్ట్ వర్తిస్తుంది. కన్వర్ట్ అయిన వాళ్ళకి కూడా వర్తిస్తుంది. అప్లికబుల్ టు రీకన్వర్ట్స్ ఆల్సో. అప్లికబుల్ టు రీకన్వర్ట్స్ ఆల్సో. రీకన్వర్ట్లు హిందూ మతంలో నుంచి వేరే మతంలోకి వెళ్ళాడు. వేరే మతం అంటే ఏంటి? హిందువులోంచి సిక్కు మతంకి వెళ్ళాడు, హిందువులోనే ఉన్నాడుగా. హిందువులోంచి బ్రహ్మ సమాజంకి వెళ్ళాడు, హిందువులోనే ఉన్నాడుగా. హిందువులోంచి వీరశైవకి వెళ్ళాడు, హిందువులోనే ఉన్నాడుగా. హిందూ మతం నుంచి వేరే మతాల్లోకి వెళ్ళడం అంటే ఆ 4 మతాల్లోకి వెళ్ళాలి. వెళ్ళిపోయాడు. క్రిస్టియన్ మతంలోకి వెళ్ళాడు, ఇస్లాం మతంలోకి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. చెప్పాం కదా ఆర్య సమాజం పని అయితే రీకన్వర్షన్. సో తిరిగి హిందూ మతంలోకి వచ్చాడు, అతనికి కూడా అప్లికబుల్ ఈ యాక్ట్. సో దిస్ యాక్ట్ అప్లికబుల్ టు బోత్ కన్వర్ట్స్ అండ్ రీకన్వర్ట్స్. అయితే ఈ యాక్ట్ ఒకే ఒకరికి అప్లికబుల్ కాదు. ఎవరికి అప్లికబుల్ కాదు అంటే దో దే ఆర్ హిందూస్. హిందువులు అయినప్పటికీ ఎస్టీలు ఉంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఈ హిందూ యాక్ట్స్, హిందూ పేరు మీద ఉన్న యాక్ట్లు మనం హిందూ సక్సెసర్ యాక్ట్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి హిందూ సక్సెసర్ యాక్ట్ నాట్ అప్లికబుల్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎస్టీలు అంటాం, గిరిజనులు. ఆ షెడ్యూల్ ట్రైబ్ కి హిందూ లాస్ మొత్తం వర్తించవు. హిందూ మ్యారేజ్ యాక్ట్ కూడా వర్తించదు. ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు డైవర్స్ కావాలి, హిందూ యాక్ట్ ప్రకారం వేసుకుంటే ఇవ్వరు, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వేసుకోవాలి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే ఇద్దరు హిందువులు చేసుకోవచ్చు, ఇద్దరు క్రిస్టియన్ చేసుకోవచ్చు. ఒక 1954 ఒక క్రిస్టియన్ ఒక హిందూ చేసుకోవచ్చు, ఒక ముస్లిం ఒక హిందూ చేసుకోవచ్చు, రకరకాల ఎవరైనా చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ హిందూస్ ఎవరైనా చేసుకోవచ్చు. సో షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి హిందూ మ్యారేజ్ యాక్ట్ వర్తించదు, హిందూ సక్సెషన్ యాక్ట్ వర్తించదు. ఇక్కడ చెప్పారు దీంట్లోనే, ఈ యాక్ట్ లోనే ఏం చెప్పారంటే ఈ సెక్షన్ 2లోనే షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎవరో ఒక డెఫినేషన్ చెప్పారు. ఎన్విసాజ్డ్ ఇన్ ఆర్టికల్ 366 ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 366 క్లాజ్ 25 ప్రకారం చెప్పబడిన షెడ్యూల్ ట్రైబ్స్ ఏమన్నారు? ఈ యాక్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి వర్తించదు అని చెప్పారు. వర్తించదని చెప్పిన తర్వాత
షెడ్యూల్ ట్రైబుల్ అంటే ఎవరో కూడా చెప్తారు ఈ సెక్షన్లోనే. షెడ్యూల్ ట్రైబుల్ అంటే ఎవరంటే ఆర్టికల్ 366 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 366 క్లాజ్ 25 ప్రకారం పార్లమెంటు చేత నిర్ణయించబడిన ట్రైబ్స్. అంటే ఇదేంటంటే ట్రైబ్స్ ఉంటాయి, కొన్ని కులాలు ట్రైబ్స్. ఆ ట్రైబ్స్ ఎవరు, ఏ రాష్ట్రంలో ఎవరు ట్రైబు అనేది స్టేట్కి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి బాగా అర్థం అవుతాం, రెడ్డి క్యాస్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఓసీ, కర్ణాటకలో బీసీ, ఉత్తరప్రదేశ్లో ఎస్సీ. అర్థం అవ్వాలి. సో అలా షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉండరు, స్టేట్కి మారుతారు. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 366 క్లాజ్ 25 the parliament is empowered to make the list of tribes. అదిగోండి, ఆంధ్రప్రదేశ్లో ఈ క్యాస్ట్లు వాళ్ళు ట్రైబ్స్, తెలంగాణలో ఈ క్యాస్ట్లు వాళ్ళు ట్రైబ్స్, కర్ణాటకలో ఈ క్యాస్ట్లు వాళ్ళు ట్రైబ్స్ అని పార్లమెంట్ నిర్ణయిస్తారు. ఆ పార్లమెంట్కి ఎవరు ట్రైబ్స్ నిర్ణయించే అధికారం ఆర్టికల్ 366 క్లాజ్ 25 ప్రకారం ఉంది. ఈ యాక్ట్ లో చెప్పిన సెక్షనే ఇది. నిర్ణయించి ఒక కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అని ఉంటుంది. ఒక కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క శాంక్షన్ తీసుకొని ఒక షెడ్యూల్లో పెడతారు. ఆ లిస్ట్ని ఒక షెడ్యూల్లో పెడతారు. అందుకని వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. సో ట్రైబ్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ప్రకారం ఒక షెడ్యూల్లో ఉన్నటువంటి కులాల లిస్టు. సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే లిస్ట్ ఆఫ్ ట్రైబ్స్ ఎన్విసాజ్డ్ ఇన్ ఏ షెడ్యూల్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. అంతే కదా. ఇప్పుడు మన సక్సెషన్ యాక్ట్లోనే క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఎక్కడ ఉంటారు, ఒక షెడ్యూల్లో ఉంటారు. క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ ఎక్కడ ఉంటారు, షెడ్యూల్లో ఉంటారు. అంటే ఆ షెడ్యూల్లో పెట్టారు. అట్లా ఒక షెడ్యూల్లో ఈ కులాల పేర్లు ఉన్నాయి కాబట్టి ట్రైబ్స్ పేర్లు వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. వాళ్ళకి ఈ యాక్ట్ వర్తించదు. రైట్ అండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ సక్సెషన్. ఒక హిందూ మేల్ డైడ్ ఇంటెస్టేట్, హిందూ మేల్ వీలునామా రాయకుండా చనిపోయాడు, ఈ యాక్ట్ వర్తిస్తుంది. హిందూ ఫిమేల్ డైడ్ ఇంటెస్టేట్, హిందూ ఫిమేల్ వీలునామా రాయకుండా చనిపోయింది, ఈ యాక్ట్ వర్తిస్తుంది. వీళ్ళిద్దరికీ ఈ యాక్ట్, అది అర్థం అవ్వాలి. ఇంకెవరికి ఈ యాక్ట్తో సంబంధం లేదు. ఈ యాక్ట్తో ఎవరికి సంబంధం అంటే హిందూ మేల్ డైడ్ వితౌట్ ఎ విల్, డైడ్ ఇంటెస్టేట్, హిందూ ఫీమేల్ డైడ్ ఇంటెస్టేట్, వీళ్ళిద్దరికి మాత్రం ఈ యాక్ట్ అండి. వెరీ క్లియర్గా ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఎవరి కోసం, హిందూ సక్సెషన్ యాక్ట్ ఎవరి కోసం, వీలునామా రాయకుండా చనిపోయిన హిందువులకు మాత్రమే. వాళ్ళ ఆస్తి ఎలా పంచాలి అనేది ఇంకెవ్వరికి సంబంధం లేదు. హిందువులు కాని వాళ్ళకి సంబంధం లేదు. హిందువులైనా వీలునామా రాసి చనిపోయినా సంబంధం లేదు. సో వెరీ క్లియర్గా హిందూ సక్సెషన్ యాక్ట్ ఎవరి కోసం, వీలునామా రాయకుండా చనిపోయిన మేల్ ఆర్ ఫీమేల్ హిందూస్, దాన్ని డైడ్ ఇంటెస్టేట్ అంటాం. సో దిస్ యాక్ట్ ఈజ్ ఫర్
intestate succession among Hindus, non-testamentary succession among Hindus. Very clear ga హిందూ సక్సెషన్ యాక్ట్ ఎవరి కోసం? వీలునామా రాయకుండా చనిపోయిన హిందువులు వాళ్ళ ఆస్తి ఎలా పంచబడాలి అనేది హిందూ సక్సెషన్ యాక్ట్. వీలునామా రాస్తే ఈ యాక్ట్కి సంబంధం లేదు. ఓకే అండి, రైట్. ఇప్పుడు ఫస్ట్ వీలునామా రాయకుండా చనిపోతే ఫస్ట్ మేల్ చూస్తాం. మేల్ హిందూ యొక్క ప్రాపర్టీ వీలునామా రాయకుండా చనిపోతే ఏమవుతుందో చూస్తాం. మేల్ ఇంటెస్టేట్, ఒక మేల్ హిందూ డైడ్ ఇంటెస్టేట్ అంటే డైడ్ వితౌట్ ఏ విల్. ఇప్పుడు హౌ టు డివాల్వ్ హిజ్ ప్రాపర్టీ, అతని ఆస్తి ఎలా పంచబడాలి అనేది సెక్షన్ 8లో చెప్పారు. సెక్షన్ 8లో ఏం చెప్పారంటే హిందూ మేల్ ఇంటెస్టేట్ అయితే, అని అర్థమైంది కదా. ఇప్పుడు పాయింట్ ఏంటి? ఒక మేల్ హిందూ వీలునామా రాయకుండా చనిపోయాడండి సడన్గా, అతని ఆస్తి ఎవరికి వెళ్తుంది? మరి వీలునామా రాయలే కదా, ఎవరికి వెళ్తుంది అనేది ఈ సక్సెషన్ యాక్ట్. అలాగే హిందూ ఫిమేల్ చనిపోయిందండి, ఆమె ఆస్తి ఎవరికి వెళ్తుంది? అదే సక్సెషన్ యాక్ట్. సో ఇప్పుడు ఫస్ట్ మేల్ చూస్తున్నాం. సెక్షన్ 8లో ఏం చెప్పారంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఏ హిందూ మేల్ ఇంటెస్టేట్ shall be devolved upon relatives of class 1 relatives mentioned in the schedule. ఈ యాక్ట్ వెనక ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్లో క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ లిస్ట్ ఉంది, వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. సో ఫస్ట్ ఏం చెప్పాడంటే ఏలో డివాల్వ్డ్ అపాన్ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ మెన్షన్ ఇన్ ద షెడ్యూల్. క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ అని ఉంటారు, వాళ్ళు ఎవరంటే వెనక షెడ్యూల్లో ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలి ప్రాపర్టీ అని చెప్పి. సో ఒక హిందూ మేల్ చనిపోతే అతని ప్రాపర్టీ ఎవరికి వెళ్తుందంటే క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్కి వెళ్తుంది. దీంట్లో ఒక 16 మంది ఉంటారు. ఇప్పుడు చూస్తాం, 16 మంది ఉంటారు క్లాస్ 1 వాళ్ళు. ఈ 16 మందిలో ఒక్కడు కూడా లేకపోతే, 16 మందిలో ఒక్కడు ఉన్నాడండి, వాడికి ఇచ్చేస్తారు ఆ ప్రాపర్టీ. ఈ 16 మందిలో ఒక్కడు కూడా లేడు అంటే ఇఫ్ నో క్లాస్ 1 లీగల్ ఎయిడ్ ఈజ్ అవైలబుల్, then devolved upon class 2 legal aid mentioned in the same schedule. క్లాస్ 1 అంటే ఎవరో, క్లాస్ 2 అంటే చూస్తున్నాను, వేరే విషయం. క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ 16 మంది ఉంటారు, 16. ఈ 16 మందిలో ఒకడు బతికున్నా వాడికి ఇచ్చేయాలి ప్రాపర్టీ. ఇంకా క్లాస్ 2కి రామ్. క్లాస్ 1లో ఎవ్వరు లేరు. ఒక్కోసారి టూర్లు వెళ్ళి బంధువులందరూ లోయలో బస్సు పడిపోయి చనిపోతారు, అప్పుడు ఎవరు దొరకడం. అలా క్లాస్ 1లో ఎవరు లేకపోతే క్లాస్ 2 లీగల్ ఎయిడ్ స్కీమ్ ఉన్నది. క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ లో కూడా ఎవరు లేడు, ఒక్కడు కూడా లేడు. there is no class 2 legal aid, then shall devolved upon agnates of the intestate. అప్పుడు ఆగ్నేట్ అంటే ఫాదర్ వైపు రిలేటివ్స్, మేల్ లైన్ రిలేటివ్స్, చనిపోయిన అతని ఫాదర్ వైపు రిలేటివ్స్, మేల్ రిలేటివ్స్కి ఇవ్వాలి. ఆగ్నేట్స్ అంటే మేల్ లైన్ రిలేటివ్స్, అంటే ఫాదర్ వైపు రిలేటివ్స్. ఇఫ్ దెర్ ఈస్ నో ఆగ్నేట్, ఫాదర్ వైపు రిలేటివ్స్ కూడా ఎవరు లేరు, shall be devolved upon cognates.
ఫీమేల్ లైన్ రిలేటివ్స్ అంటే మదర్ వైపు రిలేటివ్స్ ఇవ్వాలి. ఇది సెక్షన్ 8లో చెప్పింది. సో సెక్షన్ 8లో ఏం చెప్పారంటే, ఇఫ్ ఏ మేల్ డైడ్ ఇంటెస్టేట్ ద ప్రాపర్టీ షల్ బి డివాల్వ్డ్ అకార్డింగ్ టు సెక్షన్ 8. దీంట్లో ఏం చెప్పారంటే, ఫస్ట్ డివాల్వ్డ్ అపాన్ రిలేటివ్స్ ఆఫ్ క్లాస్ 1 లీగల్ ఎయిర్స్ మెన్షన్డ్ ఇన్ ద షెడ్యూల్. షెడ్యూల్లో చెప్పిన క్లాస్ 1 లీగల్ ఎయిర్స్కి ఇవ్వమన్నారు. వీళ్ళలో ఒక్కడు కూడా లేడు. క్లాస్ 1లో 16 మంది ఉంటారు, ఒక్కడు కూడా లేడు. దెన్ షల్ బి డివాల్వ్డ్ అపాన్ లీగల్ ఎయిర్స్ ఆఫ్ క్లాస్ 2 మెన్షన్డ్ ఇన్ ద షెడ్యూల్. అదే షెడ్యూల్లో మెన్షన్ చేసిన క్లాస్ 2 లీగల్ ఎయిర్స్కి ఇవ్వమన్నాడు. క్లాస్ 2 లీగల్ ఎయిర్స్ కూడా ఒక 9 ఎంట్రీస్ ఉంటాయి, 9 లైన్స్లో ఉంటారు. వాళ్ళు కూడా ఎవరు లేడు. షల్ బి డివాల్వ్డ్ అపాన్ ఆగ్నేట్స్, ఆ చనిపోయిన ఇంటెస్టేట్ ఉంటాడే, ఆ చనిపోయిన అతని ఫాదర్ యొక్క రిలేటివ్స్కి ఇవ్వమన్నారు. వాళ్ళు కూడా లేరు. షల్ బి డివాల్వ్డ్ అపాన్ కాగ్నేట్స్, చనిపోయిన అతని మదర్ యొక్క రిలేటివ్స్కి ఇవ్వమన్నారు. ఇది సెక్షన్ 8లో చెప్పింది. ఒకవేళ వీళ్ళందరూ లేరనుకోండి, సెక్షన్ 29లో చెప్పారు. వీళ్ళందరూ లేకపోతే సెక్షన్ 29లో ఫెయిల్యూర్ ఆఫ్ లీగల్ ఎయిడ్, సెక్షన్ 29 ఫెయిల్యూర్ ఆఫ్ లీగల్ ఎయిడ్, దాన్ని ఎచీట్ అంటారు. ఫెయిల్యూర్ ఆఫ్ లీగల్ ఎయిడ్స్, ఈ 4 లైన్లో చెప్పిన లీగల్ ఎయిడ్స్ ఎవరు లేకపోతే ద ప్రాపర్టీ ఇంక్లూడింగ్ లయబిలిటీస్ షల్ బి డివాల్వ్డ్ ఆన్ ద గవర్నమెంట్. ఆస్తులు అప్పుల్ని గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఒకండి ఇది సెక్షన్ 8. సో సెక్షన్ 2నేమో డెఫినేషన్ ఆఫ్ హిందూస్, సెక్షన్ 8 ఏమో మేల్ ఇంటెస్టేట్ యొక్క ప్రాపర్టీ ఎలా డివాల్వ్ అవుతుంది అనేది ఉంటుంది. రైట్. ఇప్పుడు క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ అంటే ఎవరో చూస్తాం. వెనక షెడ్యూల్ ఉంటుంది ఆ యాక్ట్లో. క్లాస్ అయిన తర్వాత ఒక్కసారి మనం ఆ షెడ్యూల్ అయి చదువుకుంటే వచ్చేస్తుంది ఏమిటి. క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ అంటే ఎవరు అంటే, ఒక హిందూ మేల్ డైడ్ ఇంటెస్టేట్, వీలునామా రాయకుండా చనిపోతే ఏమవుతుందో చూడండి. ఇంటెస్టేట్ ఇతను చనిపోయిన ఆయన, ఇంటెస్టేట్ చనిపోయాడు, ఇతన్ని అంటే వీలునామా రాయకుండా చనిపోయాడండి. ఇతని ప్రాపర్టీ అతని మదర్కి ఇవ్వాలి ఒక షేర్, ఇతని విడోకి ఇవ్వాలి, వైఫ్కి, సన్కి ఇవ్వాలి, డాటర్కి ఇవ్వాలి. వీళ్ళు క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ అండి. వీళ్ళు క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ అండి. ఇప్పుడు వీళ్ళు నలుగురు ఉన్నారనుకోండి, ఇంకా అసలు ఎవరితో పని లేదు, వాళ్ళు నలుగురికి ఇచ్చేస్తారు అంతే. చనిపోయిన అతని మదర్ ఉన్నారు, చనిపోయిన అతని వైఫ్ ఉంది, చనిపోయిన అతని సన్ ఉన్నాడు, చనిపోయిన అతని డాటర్ ఉన్నాడు. వాళ్ళు నలుగురికి 4 వాటాలు ఇచ్చేస్తారు, అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. లేదు సన్నులు లేరు, ఒక డాటర్, ఒక విడో, ఒక మదర్ ఉంది, ఇచ్చేస్తారు. అసలు సన్ అనేవాడు లేకపోతే, లేకపోతే సన్ను డాటర్ ఇద్దరు లేరు, పిల్లలు లేరు, వైఫ్కి సగం మదర్కి సగం ఇచ్చేస్తారు అంతే. లేదు మదర్ లేదు, వైఫ్ లేదు, సన్ను డాటర్ ఉన్నారు, వాళ్ళిద్దరికి ఇచ్చేస్తారు అంతే. వీళ్ళ నలుగురిలో మదర్ ఉందండి, అసలు పిల్లలే లేరు వాళ్ళకి, వైఫ్ కూడా ముందే చనిపోయింది, మొత్తం మదర్కి వెళ్ళిపోతుంది.
ఓకే రైట్. ఇప్పుడు మదర్కి ఒక షేర్, విడోకి ఒక షేర్, డాటర్కి ఒక షేర్, సన్కి ఒక షేర్. సపోజ్ ఇంకో డాటర్ ఉంది, ఇంకో షేర్ 5 షేర్స్ అవుతుంది. ఇంకో సన్ ఉన్నాడు 6 షేర్స్, 6 వాటాలు ఇస్తాయి. ఇంకెవరిని ఎత్తుకక్కర్లా. రైట్. ఏమన్నాం? ఇంకో సన్ ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా షేర్, డాటర్ ఎక్స్ట్రా ఉంటే డాటర్ ఎక్స్ట్రా షేర్. అలాగని ఇంకో విడో ఉంది అంటే ఇద్దరు వైఫ్లు, ఆయన ఇద్దరు వైఫ్లు. ఇప్పుడు ఎక్స్ట్రా షేర్ రాదు, ఒక విడోకి ఒక షేర్ వచ్చింది కదా, ఆ షేర్ని ఇద్దరు పంచుకోవాలి. 1 షేర్ షల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ 2 విడోస్. అంటే 1, 2, 3, 4 షేర్స్ అవుతాయి. ఆ ఒక్క షేర్ని వాళ్ళిద్దరు పంచుకోవాలి. ముగ్గురు ఉన్నారు, ఆ ఒక్క షేర్ ముగ్గురు పంచుకోవాల్సింది. అది. సో విడో ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా షేర్ రాదు. ఇద్దరు విడోస్ ఉన్నారు, ఒక్క షేర్ని ఇద్దరు పంచుకోవాలి. ముగ్గురు విడోస్ ఉన్నారు, ఒక్క షేర్ని ముగ్గురు పంచుకోవాలి. సో 4 షేర్లు అవుతాయి ఎంతమంది విడోస్ ఉన్నా. లేదు, ఇప్పుడు చూడండి, ఇంకో డాటర్ ఉంటే ఏమవుద్ది? డాటర్ ఉంటే మాత్రం 1, 2, 3, 4, 5. సన్ ఉన్నాడు 1, 2, 3, 4, 5. సన్ ఉన్నా ఎక్స్ట్రాగా, విడో ఉన్నా ఎక్స్ట్రా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఒక విడో దగ్గర మాత్రం రాదు. ఓకే రైట్. వీళ్ళు క్లాస్ 1 వాళ్ళు. సో క్లాస్ 1లో ఫస్ట్ ఏం రాయాలంటే సన్ను, మదరు, విడో, సన్ను, డాటర్ 4. ఓకే రైట్. ఇప్పుడు ఒకవేళ ఈ సన్ను ఉండి, సన్ను లేకపోతే 3 షేర్స్ అనుకున్నాం. సన్ను ఉన్నాడు, ప్రీ డిసీజ్డ్, ఇతనికంటే ముందు చనిపోయాడు. ఇతను, ఈ సన్ను ఆ చనిపోయిన ఫాదర్ కన్నా ముందే చనిపోయాడు. అప్పుడు ఇతనికి ఒక షేర్ రావాలి. ఇతని షేరు, ఇతని విడోకి ఒక షేరు, ఇతని సన్కి ఒకటి, ఇతని డాటర్కి ఒకటి. ఒకవేళ సన్ను చనిపోయిన ఫాదర్ కన్నా ముందే చనిపోయి ఉంటే, అంటే ప్రీ డిసీజ్డ్ అంటే చనిపోవటం, ప్రీ డిసీజ్డ్ ముందే చనిపోయాడు, ప్రీ డిసీజ్డ్ ముందే చనిపోయాడు. ఎవరు? ఈ సన్ను ముందే చనిపోయాడు. ఈ సన్కి వచ్చిన వాటాని ఈ సన్కి ఒక షేర్ ఇవ్వాలి. ఆ షేర్ని ఎలా పంచాలంటే డాటర్కి, సన్కి, విడోకి. సపోజ్ డాటర్ లేదు, సన్కి సగం, విడోకి సగం. విడో లేదు, సన్కి సగం, డాటర్కి సగం. ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి 3 షేర్లు. ఇంకో సన్ ఉన్నాడు 4 షేర్లు. ఇంకో డాటర్ ఉంది 5 షేర్లు. బట్ ఇంకో విడో ఉంది, ఎక్స్ట్రా షేర్ రాదు. ఈ విడోకి వచ్చిన షేర్ని వాళ్ళిద్దరు పంచుకోవాలి. రైట్. ఇప్పుడు ఏమన్నాం? క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ అంటే మదర్, విడో, సన్, డాటర్, 4. ఈ సన్ను అతని కన్నా ముందు చనిపోయాడు అనుకున్నాం, ప్రీ డిసీజ్డ్, ముందు చనిపోయాడు. అప్పుడు ఏమవుతుంది? ఇవెవరు? విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. అంటే వర్షన్ రాస్తాం. ఏం రాస్తాం? మదర్, ఓకే, విడో, ఓకే, సన్, డాటర్, 4 అయిపోయారు. 5వ ఆమె ఎవరు? ఈమె విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. ఇతను ఎవరు? సన్ను. ఏమయ్యాడు? ప్రీ డిసీజ్డ్, ముందు చనిపోయాడు. సో ఇప్పుడు ఇతని పేరు ప్రీ డిసీజ్డ్ సన్. ఇతని పేరు ప్రీ డిసీజ్డ్ సన్. ఈమె ఎవరు? విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. ఇతను ఎవరు? సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్.
ఈమె ఎవరు? డాటర్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్. ఓకే అండి, జాగ్రత్తగా అర్థం అవ్వాలి. చూడండి, 7 మంది అయ్యారు. మదర్, విడో, సన్, డాటర్. ఇతను ముందు చనిపోయాడు అతని కన్నా. అప్పుడు ఇతని పేరు, ఇతను ఉన్నాడు అనుకోండి, ఇంకా స్టోరీ లేదు, కిందకి వెళ్ళాం. ఇతను చనిపోయాడు, చనిపోతే ఇతని పేరు ప్రీడిసీజ్డ్ సన్. ఇప్పుడు విడో, ఎవరికి విడో? సుబ్బారావుకి విడో అనుకోండి, విడో ఆఫ్ సుబ్బారావు అంటాం కదా. అలాగే విడో ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్. ఇతనెవడు? సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్. ఇతనెవరు? డాటర్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్. 7 అయిన పేర్లు. ఒకవేళ ఈ డాటర్ చనిపోయింది, ఈ డాటరు ఈయన కన్నా ముందు చనిపోయింది. ఇప్పుడు ఈయన పేరేంటి? ప్రీ డిసీజ్డ్ డాటర్. ఫాదర్ కన్నా ముందు చనిపోయింది కాబట్టి ఈయన పేరు ప్రీ డిసీజ్డ్ డాటర్. ప్రీ డిసీజ్డ్ డాటర్. ఇప్పుడు ఎవరు మరి? ఈయన సన్. సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. సన్ ఆఫ్, ఈమె పేరు ప్రీ డిసీజ్డ్ డాటర్. ముందు చనిపోయింది. చనిపోతే అసలు కిందకి రాము. చనిపోయింది కాబట్టి ఇప్పుడు సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. 4, 7, 9 అయినాయి. ఇప్పుడు ఈ సన్ చనిపోయాడు, ఈ సన్ కూడా చనిపోయాడు. అంటే ఈయన చనిపోయేటప్పటికి ఈయన చనిపోయాడు, మళ్ళీ ఈయన కూడా చనిపోయాడు. అప్పుడు ఈ సన్ షేర్ వీళ్ళిద్దరికి చెరో సగం వచ్చింది కదా. ఈ సన్ షేర్ ఏమవుతుందంటే ఇతని విడోకి, ఇతని సన్కి, ఇతని డాటర్కి. ఇప్పుడు చేర్చండి, మొత్తం 11 మంది అయ్యారు. మదర్, డాటర్, సన్, డాటర్, 4. విడో ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్ 5. విడో ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్. సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్. డాటర్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్. సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ డాటర్. డాటర్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ డాటర్. ఇక్కడ హస్బెండ్కి మాత్రం రాదు. ఇక్కడైతే విడోకి వచ్చింది కదా, ఇక్కడ హస్బెండ్కి రాదు. విడో ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్. ఇక్కడ ఈ సన్కి సన్ ఉన్నాడండి. ఈ సన్ ఎవరు? సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్. ఇతను కూడా చనిపోయాడు. ఇప్పుడు ఇతనేమో సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్. ఇప్పుడు ఇతను కూడా చనిపోయాడు. ఒక డాటర్ ఉంది. డాటర్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్. సన్ ఉన్నాడు. సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్. ఈయనకి విడో ఉంది. విడో ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్. మొత్తం 12 మంది అవుతారండి. సో క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఈ యాక్ట్ 4th లోకి వచ్చినప్పుడు 17th June 1956 12 మంది క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఉన్నారు. నెమ్మదిగా ఒకసారి పేర్లు చెప్తాను, చూడండి. షెడ్యూల్లో ఉంటుంది వరుసన. అది చూస్తే అర్థం కాదు, ఇది చూస్తే మనకు అర్థం అవుతుంది. మదర్ 1, సన్ 2, మదర్ 1, విడో 2, సన్ 3, డాటర్ 4. ఓకే. 5 ఏంటంటే విడో ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్, సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్, డాటర్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్.
ఈమె కూడా చనిపోయింది. సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్, విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. ఈ 12 మంది అండి క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్. చూడండి, ఇంటెస్టేట్, ఇప్పుడు ఇది ఈ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ లో కానీ క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ లో కానీ ఫుల్ బ్లడ్ ఆ బ్లడ్ వాళ్ళే వస్తారు. ఇప్పుడు మనకి 3 బ్లడ్స్ ఉంటాయి. ఫుల్ బ్లడ్ ఏబీలు ఇద్దరు ఉన్నారండి. ఏబీలు అన్నదమ్ముళ్ళు. ఏ ఫాదరు బి ఫాదరు సేమ్, ఏ మదరు బి మదరు సేమ్, అంటే సేమ్ ఫాదరు సేమ్ మదరు. వీళ్ళది ఫుల్ బ్లడ్ రిలేషన్, అంటే సేమ్ ఫాదరు సేమ్ మదర్ అనుకోండి, ఆ రిలేషన్ ఫుల్ బ్లడ్. అలా కాకుండా ఏబీలు ఉన్నారు, ఏబీలు ఉన్నారు, ఫాదర్ సేమ్, మదర్లు డిఫరెంట్. ఏ మదర్ వేరు, బి మదర్ వేరు, మదర్లు డిఫరెంట్. ఏబీలు ఉన్నారండి. ఏబీలు ఇద్దరికి ఫాదర్ ఒకడు, ఏ మదర్ వేరు, బి మదర్ వేరు, డిఫరెంట్ మదర్స్, సేమ్ ఫాదర్. దిస్ ఈజ్ నోన్ యాజ్ హాఫ్ బ్లడ్. హాఫ్ బ్లడ్ రిలేషన్ అంటే ఏంటంటే, హాఫ్ బ్లడ్ రిలేషన్ అంటే వేరు వేరు మదర్లు, వేరు వేరు మదర్లు ఉంటే హాఫ్ బ్లడ్ రిలేషన్. సేమ్ ఫాదర్ బట్ డిఫరెంట్ మదర్స్, ఆ రిలేషన్ ని హాఫ్ బ్లడ్ రిలేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఏబీలు ఉన్నారు, సేమ్ మదర్, ఏ ఫాదర్ వేరు, బి ఫాదర్ వేరు. సో సేమ్ మదర్, డిఫరెంట్ ఫాదర్స్, సేమ్ మదర్, డిఫరెంట్ ఫాదర్స్. దిస్ రిలేషన్ ఈజ్ నోన్ యాజ్ uterine blood. uterine blood, uterine blood అంటే ఇద్దరికి ఒకే మదర్, వేరు వేరు ఫాదర్లు, uterine blood. అయితే ఈ షెడ్యూల్లో ఉన్న రిలేషను క్లాస్ 1 కానీ క్లాస్ 2 కానీ యుట్రైన్ బ్లడ్ వాళ్ళకి వర్తించదు. నాట్ అప్లికబుల్ టు యుట్రైన్ బ్లడ్, ఓన్లీ ఫుల్ బ్లడ్ అండ్ హాఫ్ బ్లడ్. ఎందుకంటే మేల్ కదా, ఇది మేల్ లైన్ లో నుంచి వచ్చారు కదా. సో ఇవి యుట్రైన్ బ్లడ్ వాళ్ళకి వర్తించదు, నాట్ అప్లికబుల్ టు యుట్రైన్ బ్లడ్. మళ్ళీ అన్ని డీటెయిల్గా వస్తుంది సెక్షన్ వైజ్ చూసినప్పుడు. అవుట్లైన్ చూస్తున్నాం మనం. ఓకే రైట్. క్లాస్ 1, ఇప్పుడు క్లాస్ 1 వేస్తాం మనం. 12 మంది రావాలి, జాగ్రత్త చూడండి. మదర్, విడో, సన్, డాటర్. అసలు వీళ్ళు నలుగురు ఉన్నారనుకోండి, ఇంకా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లా. రైట్, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ సన్ చనిపోయాడు అంటే డిసీజ్డ్, ఇతని కంటే ముందు చనిపోయాడు, ప్రీ డిసీజ్డ్. ఇప్పుడు ఇతని పేరు ప్రీ డిసీజ్డ్ సన్. ఇతను చనిపోతే ఇతనికి వచ్చిన వాటాని విడోకి ఇవ్వాలి, విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, సన్కి ఇవ్వాలి, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, డాటర్కి ఇవ్వాలి, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. ఒకవేళ ఈ డాటర్ చనిపోయింది, ప్రీ డిసీజ్డ్ డాటర్, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్, హస్బెండ్కి మాత్రం ఉండదు.
ఒకవేళ ఈ సన్ కూడా చనిపోయాడు, ఈ విడో ఉంది, విడో ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్, సన్ ఉన్నాడు, సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్, డాటర్ ఉన్నారు, డాటర్ ఆఫ్ predeceased son of predeceased son. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇది యాక్ట్ ఫోర్స్లోకి వచ్చినప్పుడు, రైట్. ఇక్కడ ఏమైందంటే మేల్ లైన్లో 4 generations వరకు సక్సెస్ ఇచ్చారండి. ఫీమేల్ లైన్లో 3 generations ఇచ్చారు. అంటే ఇక్కడ వీళ్ళ పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ చనిపోయి వీళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకి ఆస్తి రాదు. ఈ సన్న పిల్లలు ఉన్నారు, కానీ ఈ సన్న చనిపోయాడు, అప్పుడు ఈయన ఆస్తి వీళ్ళకి రాదు. వీళ్ళెవ్వరు లేకపోతే ఇంక ఈ డాక్టర్కి ఆస్తి రాదు. అంటే ఏమైంది, మేల్ లైన్లో ఫస్ట్ జనరేషన్ చనిపోయిన ఆయన, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, 4 generations వరకు మేల్ లైన్లో సక్సెస్ అని ఇచ్చారు. ఫీమేల్ లైన్లో చూడండి, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, 3 generationలో ఇచ్చారు. అంటే మేల్ లైన్లో 4 generations ఇచ్చారు, ఫీమేల్ లైన్లో 3 generations. అంటే ఈక్వల్ రైట్ ఉమెన్కి లేదు, అది అర్థం అవ్వాలి. సో హిందూ సక్సెషన్ యాక్ట్ 1956లో ఆ యాక్ట్ ఎనాక్ట్మెంట్ చేసినప్పుడు మెన్కి ఉమెన్కి ఈక్వల్ రైట్ లేదు. ఉమెన్కి 3 generations ఎండ్ అయిపోయింది. అంటే ఇక్కడ వరకు అందరు చనిపోయి కింద వాళ్ళు ఉంటే రాదు. ఇది 1956. అయితే తర్వాత 2005లో అమెండ్మెంట్ చేసి ఈక్వల్ రైట్ ఇచ్చారు. 2005లో హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 ఉంటుంది. అంటే ఈ యాక్ట్ తయారు చేయకముందే 1951లో పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. హిందూ కోడ్ బిల్ 1951. ఈ హిందూ కోడ్ బిల్లుని తయారు చేసింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు ఒక కాన్స్టిట్యూషన్ రాశారనే జనానికి తెలుసు. మనం జనాన్ని కాదు కదా, మనం లాయర్లం కదా, మనకు కొంచెం ఎక్స్ట్రా తెలియాలి. ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ఉంటుంది. అంటే ఈ దేశంలో ఎలక్షన్లు ఎలా జరగాలి, ఆ పోటీ చేయడానికి అర్హతలు ఏంటి, ఆ రూల్స్ అన్నీ కూడా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951లో ఉంటుంది. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు. అదే కాదు, లేబర్ లాస్. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్కి ముందే 1942 నుంచి 1947 వరకు బిఆర్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర లేబర్ మినిస్టర్గా ఉన్నారు. ఆ లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి లేబర్ యాక్ట్లు కానీ, మెటర్నిటీ లీవులు కానీ, 8 hours వర్కింగ్ అవర్స్ కానీ, ఇవన్నీ ఆయనే ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగే ఈ హిందూ కోడ్ బిల్లో నుంచే హిందూ సక్సెషన్ యాక్ట్ వచ్చింది. హిందూ కోడ్ బిల్లో నుంచే హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. హిందూ కోడ్ బిల్లోనే హిందూ అడాప్షన్, హిందూ మెయింటెనెన్స్, ఇవన్నీ హిందూ కోడ్ బిల్లో ఉన్నాయి. ఈ హిందూ కోడ్ బిల్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సక్సెషన్ గురించి హిందూ ఉమెన్కి మెన్తో ఈక్వల్గా ప్రాపర్టీలో రైట్ ఇవ్వాలి అనేది హిందూ కోడ్ బిల్లో ఒక పార్ట్ అండి. అంటే హిందూ మహిళలకి హిందూ మెన్తో పాటు ప్రాపర్టీలో సక్సెషన్లో ఈక్వల్ రైట్ ఇవ్వాలి అనేది ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రూ హిజ్ కోడ్ బిల్, హిందూ కోడ్ బిల్ 1951.
అప్పుడు ఆయన మనకి లా మినిస్టర్. ఫస్ట్ లా మినిస్టర్ ఎవరంటే మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన ఇంట్రడ్యూస్ చేసిన హిందూ కోడ్ బిల్లుని అందరూ అంగీకరించాలి పార్లమెంట్లో. ఎందుకంటే ఇప్పుడు హిందూ స్త్రీలకి సమాన ఆస్తి ఇవ్వాలనేది ఈ బిల్లు. ఎవరికి ఇష్టం ఉండదు కదా. అంబేద్కర్ తిట్టారు, నీకేం ఆస్తులు లేవు కాబట్టి నువ్వు సగం ఏంటి మొత్తం ఇస్తానంటో, మాకు 1000 ఎకరాలు ఉన్నాయి, మేము ఎక్కడ ఇస్తామన్నా బాబు అని తిట్టి ఆ బిల్లుని డిఫీట్ చేశారు, ఇంట్రడ్యూస్ చేయనీలా. ఆ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయనందుకు, పార్లమెంట్లో ప్రవేశపెట్టినందుకు లా మినిస్ట్రీకి రిజైన్ చేశాడు. అంబేద్కర్ లా మినిస్ట్రీకి ఎందుకు రిజైన్ చేశాడంటే, హిందూ ఉమెన్కి ఈక్వల్ రైట్ ఇవ్వడానికి పెట్టిన హిందూ కోడ్ బిల్లుని పార్లమెంటు యాక్సెప్ట్ చేయనందుకు, పాస్ చేయనందుకు. అది హిందూ కోడ్ బిల్. ఓకే రైట్. ఆ తర్వాత ఈ యాక్ట్ వచ్చింది, అయినా కానీ ఈక్వల్గా ఇవ్వాల. ఇంకా హిందూ కోడ్ బిల్లుని ఈ దేశంలో ఎవడు పట్టించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికైనా పార్లమెంట్లో ఉమెన్కి రిజర్వేషన్ ఇవ్వాలంటారు, అసెంబ్లీలో ఉమెన్కి రిజర్వేషన్ ఇవ్వాలంటారు, కానీ ఎవరైనా పెడతారా? పెట్టరు, ఎవరికి ఇష్టం ఉండదు. అదే పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో ఇస్తారు. ఎందుకండి? చట్టాలు తయారు చేసేవాళ్ళు పార్లమెంట్, చట్టాలు తయారు చేసేవాళ్ళు అసెంబ్లీ. వాళ్ళకి నష్టం జరగదుగా, మున్సిపాలిటీ పంచాయతీలు వాళ్ళు పోటీ చేయరుగా, కాబట్టి వీళ్ళకి ఇస్తారు. అలాగే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎవ్వరు పట్టించుకోకపోతే 1985లో, అంటే 1983 జనవరి నుంచి మనకి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారు. ఈ లాలు, ఈ యాక్ట్లు, అంటే లా అనేది కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 7లో డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. షెడ్యూల్ 7 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. అధికార విభజన. ఎవరు ఏం చేయాలి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిటిని పరిపాలించాలి, స్టేట్ గవర్నమెంట్ కొన్నిటిని పరిపాలించాలి, ఇద్దరు కలిసి కొన్నిటిని పరిపాలించాలి. సో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. రైల్వేలు యూనియన్ లిస్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యూనియన్ లిస్ట్, పోస్ట్ ఆఫీసులో యూనియన్ లిస్ట్, డిఫెన్స్ యూనియన్ లిస్ట్, పోలీస్ స్టేట్ లిస్ట్, రెవెన్యూ స్టేట్ లిస్ట్, సివిల్ సప్లైస్ స్టేట్ లిస్ట్, ఇలా స్టేట్ లిస్టులు ఉంటాయి. ఎడ్యుకేషన్ కాంకరెంట్ లిస్ట్, ఇద్దరు చట్టాలు చేయొచ్చు. వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ కాంకరెంట్ లిస్ట్, ఇద్దరు చట్టాలు చేయొచ్చు. ఫారెస్ట్ కాంకరెంట్ లిస్ట్, ఎక్సైజ్ కాంకరెంట్ లిస్ట్. అలా ఆ కాంకరెంట్ లిస్ట్ లో ఈ లా ఉంటుంది. సో లా మేకింగ్ ఎవరు చేయొచ్చు అంటే, స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు. అమెండ్మెంట్ ఎవరు చేయొచ్చు అంటే, ఇద్దరు ఎవరైనా చేయొచ్చు. అంటే పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తే ఇండియా మొత్తానికి అప్లికబిలిటీ, ఒక స్టేట్ చేస్తే ఆ స్టేట్కి మాత్రమే అప్లికబుల్. సో అప్పుడు ఆ ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే 1985లో హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్, ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్, ఏపీలో అమెండ్మెంట్ చేశారండి. అమెండ్మెంట్ చేసి 1986 నుంచి ఉమెన్ కూడా ఇక్కడ వరకు చేసి ఈక్వల్ రైట్ ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో హిందూ ఉమెన్కి 1986 నుంచి మెన్తో పాటు ఈక్వల్ రైట్ ఉంది. జాగ్రత్తగా అర్థం అవ్వాలి. అంటే మనం అడగం కదా, ఏ అమ్మాయినైనా సగం ఏమని అడుగుతుందా? అడగరుగా. అయితే లీగల్గా వెళ్ళినప్పుడు మాత్రం సమాన ఆస్తి హక్కు ఉంది. ఎప్పటి నుంచి ఉంది ఆంధ్రప్రదేశ్లో? 1986 నుంచి ఉంది. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేశారు. చాలా చేశారు ఎన్టీ రామారావు గారు. వాటిలో ఇదొకటి. ఎంసెట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. పోలీసులకి నిక్కర్లు ఇచ్చి ప్యాంట్లు ఇచ్చింది ఆయనే. అట్లా చాలా రిఫార్మ్ చేశారు. కర్ణాలు, మున్సిపులు అనే వాళ్ళని తీసేశారు. చాలా రిఫార్మ్ చేశారు, సంస్కరణలు చేశారు. రైట్.
అయితే 1986 మనకి ఎప్పుడైతే ఉమెన్కి ఈక్వల్ రైట్ ఉందో మనల్ని చూసి కర్ణాటక వాళ్ళు పెట్టుకున్నారు, కర్ణాటక వాళ్ళని చూసి మహారాష్ట్ర వాళ్ళు పెట్టుకున్నారు. ఈ 3 స్టేట్లు పెట్టుకున్నాక సెంట్రల్ గవర్నమెంట్ ఫీల్ అయ్యి వాళ్ళే 2005లో ఒక అమెండ్మెంట్ చేశారు. సో హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఉమెన్కి మెన్కి సక్సెషన్లో డైడ్ ఇంటెస్టేట్ అయితే ఈక్వల్ రైట్ ఉంది. హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. అయితే ఏం చేశారు ఆ యాక్ట్లో, క్లాస్ 2లో ఉన్న ఒక నలుగురిని తీసుకొచ్చి క్లాస్ 1లో పెట్టారు. క్లాస్ 2లో ఇక్కడ ఒక డాటర్ ఉండేది, డాటర్కి డాటర్. మేము ఎవరంటే డాటర్స్ డాటర్స్ డాటర్ అని చూడండి, డాటర్స్ డాటర్స్ డాటర్ క్లాస్ 2లో ఉండేది. ఈ అమెండ్మెంట్ ద్వారా ఆ క్లాస్ 2లో ఉన్న ఈమెని తీసుకొచ్చి క్లాస్ 1లో పెట్టాడు. అంటే నెక్స్ట్ 4th జనరేషన్ కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడ క్లాస్ 1లో ఈమె పేరేంటి, క్లాస్ 2లో డాటర్స్ డాటర్స్ డాటర్, క్లాస్ 1లో డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. సో ఒక ఆమెను ఎవరిని యాడ్ చేశారంటే డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. క్లాస్ 2లో ఏం పేరేం చెప్పుకున్నాం, డాటర్స్ డాటర్స్ డాటర్, కొంత ఈజీగా ఉంటుంది. ఇక్కడ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ని యాడ్ చేశారు ఒకళ్ళు. ఇంకొకళ్ళని ఎవరిని చేశారు, ఈ సన్నుని యాడ్ చేశారు. క్లాస్ 2లో ఉండేవాడు, ఏం పేరు, డాటర్స్ డాటర్స్ సన్, డాటర్స్ డాటర్స్ సన్ అని క్లాస్ 2లో ఉండేవాడు. తీసుకొచ్చి క్లాస్ 1లో పెట్టారు. క్లాస్ 1లో ఏమని పిలవాలి, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. ఇంకొక డాటర్ని యాడ్ చేశారు. ఈ డాటర్ ఎవరు, డాటర్స్ సన్స్ డాటర్, క్లాస్ 2లో ఉంటే క్లాస్ 1లోకి వేశారు. డాటర్స్ సన్స్ డాటర్, ఇక్కడికి వచ్చాక డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. ఇక్కడ ఈ సన్కి ఇవ్వాల, మళ్ళీ ఇక్కడ ఒక డాటర్కి ఇచ్చారు. ఇవి సన్స్ డాటర్స్ డాటర్, ఇక్కడికి వచ్చేటప్పటికి డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. ఇలా నలుగురిని యాడ్ చేసి 4th జనరేషన్ వరకు తీసుకొచ్చారు. అంటే ఉమెన్ ఎక్కువ ఉన్నాయి ఇచ్చారు. ఇప్పుడు చూడండి, డాటర్ 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 ముగ్గురు ఉమెను, డాటర్ డాటర్ సన్ ఇద్దరు ఉమెను, డాటర్ సన్ డాటర్ ఇద్దరు ఉమెను. ఇక్కడ సన్ వస్తే ఏమవుద్ది, డాటర్ సన్ సన్ ఇద్దరు మేల్ అవుతున్నారు ఇవాళ. డాటర్ డాటర్ సన్ ఇద్దరు ఉమెన్ ఇచ్చారు. ఇక్కడ సన్ వచ్చాడు అనుకోండి, ఇద్దరు సన్లు అవుతారు ఇవాళ. సో ఇద్దరు వదిలేసి మిగతా నలుగురికి ఇచ్చేసారు. ఈ 16 అసలు క్లాస్ 1 లీగలైజ్డ్. కొత్త నలుగురు పేర్లు ఏంటంటే డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. 16 మంది అండి మొత్తం. సో అమెండ్మెంట్కి ముందు 12 మంది, అమెండ్మెంట్ తర్వాత 16 మంది. దీంట్లో తర్వాత కొన్ని రూల్స్ ఉంటాయని చెప్పాం. ఇక్కడ విడో, మోర్ దాన్ 1 విడో ఉన్న వాళ్ళే పంచుకోవాలి. అంటే ఇది పర్ క్యాపిటా, పర్ స్ట్రైప్ కాదు. ఇప్పుడు చూడండి, వీళ్ళెవ్వరు లేకపోతేనే క్లాస్ 2కి వెళ్తాం. వీళ్ళల్లో చూడండి, ఈ డాక్టరు, ఈ సన్ను, ఈ డాక్టర్ ముగ్గురు ఉన్నారండి. మొత్తం ఎతికాం, వాళ్ళ ముగ్గురే ఉన్నారు. ఈ డాక్టర్ పిల్లలు 2 ఉన్నారు, ఈ సన్నుకి సంబంధించి ఒకడు ఉన్నాడు. వీళ్ళ ముగ్గురే బతుకున్నారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఈక్వల్గా ఎవరు, ఈక్వల్గా ఇస్తే పర్ స్ట్రైప్ అంటారు. ఇక్కడ పర్ క్యాపిటా, ఇక్కడ డివైడ్ అవుతుంది డాక్టర్కి సన్కి.
ఈ సన్నుకి వచ్చిన షేర్ వీడు ఒక్కడికి ఇస్తారు, ఈ డాక్టర్కి వచ్చిన షేర్ వీళ్ళిద్దరికి పంచుతారు. దిస్ ఈజ్ నోన్ యాజ్ పర్ క్యాపిటా. అంటే అందరికి సమానంగా ఇక్కడ డివైడ్ అయిపోద్ది. ఇక్కడ డివైడ్ అయినాక వీళ్ళకిది వీళ్ళకిది, దీన్ని పర్ క్యాపిటల్. మళ్ళీ అన్ని సెక్షన్ వైజ్ చేసినప్పుడు ఇదంతా ఓన్లీ షెడ్యూల్లో ఉన్నదే మనం చెప్పాం. ఒక్కో సెక్షన్లో ఒక్కో అంశం చెప్తాం. ఇది డయాగ్రామ్ వేసుకోవడం. ఓకే, వేసుకొని టక 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 ఆ 16 పేర్లు రాసేయచ్చు. ఇదంతా క్లాస్ 1. ఇప్పుడు ఈ 16 మందిలో ఒక్కడు కూడా లేడండి, అందరు చనిపోయారండి. క్లాస్ 2కి వెళ్ళాలి. వీళ్ళెవ్వరు లేకపోతే అప్పుడు మనం క్లాస్ 2కి వెళ్ళాలి. ఎవ్వరు లేరు, చేస్తండి. ఈ 16 మందిలో ఒక్కడు కూడా లేరు. 16 మందిలో ఒక్కడు బతుకున్నాడు, ఒక్క లేగలేరున్నాడు, వాడికి ఇచ్చేయాల్సిందే ఆ ఒక్కడికి. ఇంకా క్లాస్ 2కి రాము. క్లాస్ 2 16 మందిలో ఏ ఒక్కరున్నా, మదర్ ఉన్నా, విడో ఉన్నా, ఒక సన్ ఉన్నా, డాటర్ ఆఫ్ ప్రీడిసీడ్ డాటర్ ఉన్నా, ఒక్కరున్నా ఆ ప్రాపర్టీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకా క్లాస్ 2కి రాము. ఎవ్వరు లేరు, 16 మందిలో ఎవ్వరు లేరండి. ఇప్పుడు క్లాస్ 2కి వస్తాం. క్లాస్ 2కి వస్తే ఒక 9 ఎంట్రీస్ ఉంటాయి, 9 లైన్లు. ఫస్ట్ లైన్లో ఫాదర్ ఉంటాడు, అంటే వాళ్ళు ఎవ్వరు లేకపోతే ఫాదర్కి ఇచ్చేయాలి. ఆ 16 మందిలో ఎవ్వరు లేకపోతే అప్పుడు చనిపోయిన అతని యొక్క ఫాదర్కి వెళ్తుంది. అందుకనే ఫాదర్ క్లాస్ 1లో రాలా. సో ఎవరైనా ఒక మేల్ చనిపోతే అతని ఆస్తిలో వాళ్ళ ఫాదర్కి వాటా లేదు. అది మనకు అర్థం అవ్వాలి. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి వాటాలో, హిందువు అయితే ఆ వ్యక్తి వాటాలో ఫాదర్కి షేర్ లేదు ఆ వ్యక్తి ప్రాపర్టీలో. క్లాస్ 1లో చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేకపోతే క్లాస్ 2కి వెళ్తాం. క్లాస్ 2లో ఫస్ట్ ఎంట్రీలో ఫస్ట్ లైన్లో ఫాదర్ ఉంటాడు, ఇంకా ఫాదర్కి ఇచ్చేస్తాం, అయిపోయింది. ఒకవేళ ఫాదర్ కూడా లేడు, సెకండ్ ఎంట్రీకి వెళ్ళాలి. సెకండరీ ఎంట్రీకి వెళ్తే ఇందాక ఇద్దరు వదిలేసాం, సన్స్ డాటర్స్, సన్ అని ఒకటి వదిలేసాం. సన్స్ డాటర్స్ సన్ అక్కడ ఇవ్వాల. ఇతను సెకండ్ ఎంట్రీలో ఉంటాడు. ఇంకా చనిపోయిన అతని బ్రదర్, చనిపోయిన అతని సిస్టర్, వీళ్ళ ముగ్గురు ఉంటారండి సెకండ్ ఎంట్రీలో. సెకండ్ లైన్లో అంటే క్లాస్ 1లో ఎవ్వరు లేకపోతే క్లాస్ 2కి వచ్చామండి. క్లాస్ 2లో ఫస్ట్ లైన్లో ఫాదర్ ఉన్నాడు, ఫాదర్కి ఇచ్చేస్తాం, దేర్ ఎండ్స్ మ్యాటర్. ఇప్పుడు ఫాదర్ కూడా లేడు, అప్పుడు సెకండ్ ఎంట్రీకి వెళ్తాం. క్లాస్ 2లో 9 ఎంట్రీస్ ఉంటాయి. సెకండ్ ఎంట్రీకి వెళ్తే ఎవరెవరు ఉన్నారు? సన్స్ డాటర్స్ సన్, బ్రదర్ చనిపోయిన అతను బ్రదర్, చనిపోయిన అతను సిస్టర్, ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఉన్నారు అనుకోండి, ముగ్గురికి ఈక్వల్గా ఇస్తాం. వీళ్ళ ముగ్గురులో ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఇద్దరికి ఈక్వల్గా ఇస్తాం. వీళ్ళ ముగ్గురు ఒకళ్ళు ఉన్నారు అనుకోండి, మొత్తం ఇచ్చేస్తాం. వీళ్ళు ముగ్గురు లేరు, అప్పుడు థర్డ్ ఎంట్రీకి వెళ్ళాలి. అదే అర్థం అవ్వాలి. ఫస్ట్ ఎంట్రీలో ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ ఉంటే ఇంకా నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళాం, అయిపోయింది. ఫాదర్ లేడు, సెకండ్ ఎంట్రీకి వెళ్ళాం. సన్స్ డాటర్స్, సన్ ఒకడు, బ్రదరు సిస్టర్, ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి పనిచేస్తాం ఈక్వల్గా. ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి పనిచేస్తాం ఈక్వల్గా. ఒక్కడున్నాడు, మొత్తం ఇచ్చేస్తాం, ఇంకా నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళాం. వీళ్ళు ఎవ్వరు లేరు, థర్డ్ ఎంట్రీకి వెళ్ళాలి. వీళ్ళు ఎవ్వరు లేకపోతే థర్డ్ ఎంట్రీకి వెళ్తాం. థర్డ్ ఎంట్రీలో డాటర్స్ సన్ అని ఇటు వదిలేసాం. డాటర్స్ సన్స్ సన్, ఇక్కడ డాక్టర్ ఉంది, డాక్టర్ ఒక సన్కి సన్ అని వదిలేసాం, ఇద్దరు మేల్ ఉన్నారని. ఆ డాక్టర్స్ సన్ ఉంటాడు థర్డ్ ఎంట్రీలో, వీడికి ఒక్కడికే ఇచ్చేస్తాం. అంటే ఇంతకుముందు క్లాస్ 2 నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ నుంచి వస్తారనమాట, థర్డ్ ఎంట్రీలో నుంచి. సో థర్డ్ ఎంట్రీలో డాక్టర్స్ సన్ ఉంటాడు, ఇతను ఉన్నానుకోండి, అతను ఒక్కడికి ఇచ్చేస్తాం మొత్తం.
అతను కూడా లేడు అనుకోండి, ఫోర్త్ ఎంట్రీకి వెళ్తాం. ఇక్కడ బ్రదర్ లేకపోతేనే కదా ఇక్కడ దాకా వచ్చింది, సిస్టర్ లేకపోతేనే కదా ఇక్కడ దాకా వచ్చింది. వీళ్ళ పిల్లలు ఉంటే ఇవ్వాలి. బ్రదర్స్ సన్, సిస్టర్స్ సన్, బ్రదర్స్ డాటర్, సిస్టర్స్ డాటర్ అంటే అట్లా రాశారు అక్కడ. మామూలుగా ఏంటంటే చనిపోయిన అతను బ్రదర్ పిల్లలకి, చనిపోయిన అతను సిస్టర్ పిల్లలకి ఇవ్వాలని అర్థం. ఎందుకంటే బ్రదర్ లేడు ఇక్కడ, బ్రదర్ ఉంటే ఇక్కడ దాకా రాదు. సిస్టర్ లేదు ఇక్కడ, సిస్టర్ ఉంటే ఇక్కడ దాకా రాదు. సో ఇప్పుడు ఆ బ్రదర్ యొక్క పిల్లలు, చనిపోయిన అతని బ్రదర్ యొక్క పిల్లలు, చనిపోయిన అతని సిస్టర్ యొక్క పిల్లలు, దాన్ని ఇక్కడ ఎలా రాశారంటే బ్రదర్స్ సన్, సిస్టర్స్ సన్, బ్రదర్స్ డాటర్, సిస్టర్స్ డాటర్. ఇది దీంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురికి ఈక్వల్గా ఇస్తాం. ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి ఈక్వల్గా ఇస్తాం. ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి ఈక్వల్గా ఇస్తాం. ఒక్కడు ఉన్నాడు, ఆడికి ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళాం. ఎవడు లేడు, అప్పుడు నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళాలి. ఫిఫ్త్ ఎంట్రీలో చనిపోయిన అతని యొక్క ఫాదర్ ఈయన. ఒకవేళ ఫాదర్స్ ఫాదర్ ఉంటే, చనిపోయిన ఆయన యొక్క ఫాదర్స్ ఫాదర్, ఎందుకంటే ఫాదర్ లేడు ఇక్కడ, లేకపోతే ఇక్కడ వరకు వచ్చాం. ఫాదర్స్ ఫాదర్ ఉంటే ఇవ్వాలి, ఫాదర్స్ మదర్ ఉన్నా ఇవ్వాలి. ఫాదర్స్ ఫాదరు, ఫాదర్స్ మదరు ఇద్దరు ఉన్నారండి, చెరువు సగం ఇస్తాం. ఒక్కడున్నాడు, మొత్తం ఇచ్చేస్తాం. ఎవరు లేడు, సిక్స్త్ ఎంట్రీకి వెళ్ళాలి. ఫాదర్ లేడుగా, ఫాదర్స్ విడో, బ్రదర్ లేడు, బ్రదర్స్ విడో. అంటే చనిపోయాడు, చనిపోయిన ఆయన యొక్క ఫాదర్, ఆ ఫాదర్ విడో. ఈ ఫాదర్ యొక్క విడో ఉంటే ఇక్కడ ఇవ్వాలి, ఈ బ్రదర్ యొక్క విడో ఉంటే ఇక్కడ ఇవ్వాలి. చనిపోయిన అతని యొక్క ఫాదర్ యొక్క విడో, చనిపోయిన అతని యొక్క బ్రదర్ యొక్క విడో, వాళ్ళుంటే సిక్స్త్ లైన్లో ఇవ్వాలి. వీళ్ళిద్దరు ఉన్నారనుకోండి, అంటే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఫాదర్ ఉన్నాడు, ఇక్కడ ఫాదర్స్ మదర్, చనిపోయిన ఆయన యొక్క ఫాదర్ యొక్క మదర్, ఫాదర్ యొక్క ఫాదర్, ఫాదర్కి కనుక విడో ఉంటే ఇక్కడ ఇవ్వాలి, లేదా ఈ బ్రదర్కి విడో ఉంటే ఇక్కడ ఇవ్వాలి. ఇద్దరు ఉన్నారు, సమానంగా ఇస్తాం. ఒక్కరు ఉన్నారు, ఒక్కరికే ఇచ్చేస్తాం. 7 ఏంటంటే వీళ్ళు ఎవ్వరు లేరు కదా, ఈ ఫాదర్ యొక్క బ్రదర్ ఉంటే ఇవ్వాలి. ఫాదర్స్ బ్రదర్ మళ్ళీ చూద్దాం, ఏం కంగారు అక్కరు. లేకుంటే ఫాదర్స్ సిస్టర్, చనిపోయిన యొక్క ఫాదర్ యొక్క బ్రదర్కి, ఫాదర్ యొక్క సిస్టర్కి ఇవ్వాలి. 7 ఎంట్రీ. వీళ్ళు కూడా లేరు అనుకోండి, 8లో చనిపోయిన అతని యొక్క మదర్స్ ఫాదర్, చనిపోయిన అతని యొక్క మదర్స్ మదర్, నైన్ మదర్స్ బ్రదర్, మదర్స్ బ్రదర్, మదర్స్ సిస్టర్. ఓకే అండి. క్లాస్ 2 ఒకసారి నెమ్మదిగా చూస్తాను చూడండి. క్లాస్ 2లో ఫస్ట్ ఎంట్రీలో ఫాదర్ ఉంటాడండి. ఫాదర్ ఉన్నాడు అనుకోండి, ఆ చనిపోయిన అతని ప్రాపర్టీ మొత్తం ఫాదర్కి ఇచ్చేసాం, అయిపోయింది. ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు అసలు. ఫాదర్ లేడు, అప్పుడు సెకండ్ ఎంట్రీకి వెళ్ళాలి. సెకండ్ ఎంట్రీలో చనిపోయిన అతని యొక్క సన్స్, డాటర్స్, సన్ ఒకడు, బ్రదర్ ఒకడు, సిస్టర్ ఒకడు, ముగ్గురు ఉంటారు సెకండ్ ఎంట్రీలో. వీళ్ళ ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురు ఈక్వల్ షేర్ ఇస్తారు.
ముగ్గురులో ఇద్దరే ఉన్నారు, ఇద్దరికి ఈక్వల్ షేర్ ఇస్తారు. ఒక్కడే ఉన్నాడు, ఆ ఒక్కడికి ఇచ్చేస్తాం. ఇలా ముగ్గురు లేరు. అప్పుడు థర్డ్ ఎంట్రీకి వెళ్ళాం. థర్డ్ ఎంట్రీలో ఒక్కడే ఒకడు ఉన్నాడు, డాటర్స్ సన్స్ సన్. ఇంటెస్టేట్ యొక్క డాటర్ యొక్క సన్ యొక్క సన్. ఇంటెస్టేట్స్ డాటర్స్ సన్స్ సన్. ఇతను ఉన్నాడు, ఇతనికి ఇచ్చేస్తాం. ఒకవేళ ఇతను లేడు, అప్పుడు ఫోర్త్ ఎంట్రీకి వెళ్ళాలి. ఫోర్త్ ఎంట్రీలో చనిపోయిన అతని యొక్క బ్రదరు, చనిపోయిన అతని యొక్క సిస్టర్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు లేరు. ఆ బ్రదర్ పిల్లలు ఉంటే, ఆ సిస్టర్ పిల్లలు ఉంటే ఇవ్వాలి. దానికి ఇక్కడ ఏం రాస్తారంటే బ్రదర్స్ సన్, సిస్టర్స్ సన్. బ్రదర్స్ డాటర్, సిస్టర్స్ డాటర్. నలుగురు ఉన్నారు, నలుగురికి ఈక్వల్గా ఇస్తారు. నలుగురు లేరు, ముగ్గురే ఉన్నారు, ముగ్గురికి ఈక్వల్గా ఇస్తారు. ముగ్గురు లేరు, ఇద్దరు ఉన్నారు, ఈక్వల్గా ఇస్తారు. ఒక్కడే ఉన్నారు, వాడికి ఇచ్చేయాలి ప్రాపర్టీ మొత్తం. ఎవ్వరు లేరు, ఫిఫ్త్ ఎంట్రీకి వెళ్తాం. ఫిఫ్త్ ఎంట్రీలో చనిపోయిన అతని ఫాదర్, ఈయన ఫాదర్ యొక్క ఫాదర్. చనిపోయిన అతని ఫాదర్ యొక్క ఫాదర్ ఉంటే ఇవ్వాలి, చనిపోయిన అతని ఫాదర్ యొక్క మదర్ ఉంటే ఇవ్వాలి. చనిపోయిన అతని ఫాదర్ యొక్క ఫాదర్, చనిపోయిన అతని ఫాదర్ యొక్క మదర్, ఇద్దరికి చెరో హాఫ్ ఇవ్వాలి. ఒకడుంటే మొత్తం ఇచ్చేయాలి, ఇద్దరు లేరు, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్తాం. ఫాదర్ యొక్క విడో, ఫాదర్ యొక్క విడో ఉంటే ఇవ్వాలి. బ్రదర్ యొక్క విడో ఉంటే ఇవ్వాలి. ఇద్దరు ఉన్నారు, చెరో సగం ఇస్తారు, ఎవరు లేరు, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళాలి. ఫాదర్స్ బ్రదర్, చనిపోయిన అతని యొక్క ఫాదర్ బ్రదర్ అంటే చిన్నాన్న, చనిపోయిన యొక్క ఫాదర్ యొక్క సిస్టర్ మేనత్త, వాళ్ళకి ఇవ్వాలి. ఇద్దరు ఉన్నారు, చెరో సగం, ఒక్కరు ఉన్నారు మొత్తం, ఎవరు లేరు, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్తాం. చనిపోయిన అతని మదర్ యొక్క ఫాదర్, ఇక్కడేమో ఫాదర్ యొక్క ఫాదర్, చనిపోయిన అతని ఎయిత్ ఎంట్రీలో మదర్ యొక్క ఫాదర్కి ఇవ్వాలి, లేక మదర్ యొక్క మదర్కి ఇవ్వాలి. అమ్మమ్మ తాత, వాళ్ళిద్దరికి చెరో సగం ఇవ్వాలి. ఒక్కళ్ళు ఉంటే మొత్తం ఇచ్చేయాలి, ఇద్దరు లేరు, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్తాం. నెక్స్ట్ ఎంట్రీలో మదర్ యొక్క బ్రదర్ మేనమామ, మదర్ యొక్క సిస్టర్ పిన్ని, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కూడా లేరు, అప్పుడు ఆగ్నేట్స్కి వెళ్ళాలని చెప్పి. అది క్లాస్ 2. ఓకే అండి. కొంచెం అంటే మళ్ళీ మనం సెక్షన్ వైజ్ చదివేటప్పుడు ఇంకా నీట్గా వస్తుంది. ఇప్పుడు 10 minutes. ఫీమేల్, హిందూ ఫీమేల్ ఇంటెస్టేట్, హిందూ ఫీమేల్ ఇంటెస్టేట్. ఒక హిందూ ఉమెన్ చనిపోయింది, వీలునామాలు ఏం రాయలేదు, అప్పుడు ఆమె ప్రాపర్టీ ఏమవుద్ది? హిందూ ఫీమేల్ ఇంటెస్టేట్, హిందూ ఉమెన్ వీలునామా రాయకుండా చనిపోయిందండి. చనిపోతే ఈమె యొక్క ప్రాపర్టీ సన్, డాటర్, హస్బెండ్, ముగ్గురికి 3 షేర్లు వస్తాయండి. సన్ను, డాటరు, హస్బెండ్, సన్ను, డాటరు, హస్బెండ్, ముగ్గురికి 3 షేర్లు వస్తాయి. ఇంకో సన్ ఉంటే 4 షేర్లు వస్తాయి, ఇంకో డాటర్ ఉంటే 5 షేర్లు వస్తాయి. లేదు, వీళ్ళందరూ హస్బెండ్ ఒక్కడే బతుకున్నాడు, పిల్లలు లేరు, హస్బెండ్కి వెళ్ళిపోతుంది. ఈ సన్ చనిపోయాడు, సన్ యొక్క సన్కి, సన్ యొక్క డాటర్కి. ఈ డాటర్ చనిపోయింది, డాటర్ యొక్క సన్కి, డాటర్ యొక్క డాటర్కి. ఇది ఫస్ట్ ఎంట్రీలో ఎంతమంది ఉన్నారు చూసుకోండి. హస్బెండ్, సన్ను, డాటరు, సన్స్ సన్ను, సన్స్ డాటరు, డాటర్ సన్ను, డాటర్స్ డాటర్, వీళ్ళండి. వీళ్ళు ఎవ్వరు లేరు అనుకోండి,
హస్బెండ్ చనిపోయాడు, పిల్లలు లేరు, పిల్లలు ఉన్నా చనిపోయారు. వీళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అంటే 3 జనరేషన్స్ వరకు, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, 3 జనరేషన్స్ వరకు పిల్లలు ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ ఈ సన్ ఉన్నాడు, ఆడికి రాదు ఇంకా, ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఈమె చనిపోయింది, ఆమె డాక్టర్ సన్ ఉన్నాడు, ఆడికి రాదు ఇంకా. 3 జనరేషన్స్ వరకు ఎండ్ అయిపోయింది. ఈ 3 జనరేషన్స్ ఎవరు లేరు. అంటే చనిపోయిన ఆమె యొక్క సన్ను, ఆ సన్ను పిల్లలు లేరు, డాక్టర్ పిల్లలు లేరు, హస్బెండ్ లేరు. చనిపోవచ్చు, అసలు లేకపోవచ్చు. అప్పుడు ఏమవుద్దంటే ఈ ప్రాపర్టీ లీగల్ ఎయిడ్స్ ఆఫ్ హస్బెండ్ వారసులకు వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా అర్థం అవ్వాలండి. ఫస్ట్ ఎంట్రీలో హిందూ ఉమెన్ చనిపోతే వీలునామా రాయకుండా హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 15లో మేల్ ఏమో సెక్షన్ 8, ఫీమేల్ ఏమో సెక్షన్ 15. ఇంటెస్టేట్ యొక్క సన్, డాటర్, హస్బెండ్. ఈ సన్ చనిపోతే సన్ యొక్క డాటర్. ఈ డాటర్ చనిపోతే డాటర్ యొక్క సన్, డాటర్ యొక్క డాటర్, హస్బెండ్. వీళ్ళలో ఒక్కళ్ళున్నా వాళ్ళకి ఇచ్చేస్తారు, ఇంకా మ్యాటర్ ఎండ్ అయిపోతుంది. ఫస్ట్ ఎంట్రీలో ఎవరు లేరు, వీళ్ళందరూ లేరు. అప్పుడు సెకండ్ ఎంట్రీకి వెళ్తాం. సెకండ్ ఎంట్రీలో ఎవరికి? లీగల్ ఎయిడ్స్ ఆఫ్ హస్బెండ్ యొక్క వారసులకి. హస్బెండ్ లేడు కదా, హస్బెండ్ యొక్క వారసులు అంటే ఎవడు? హస్బెండే చనిపోయాడు అనుకొని వాడు వారసులను వేయాలి. ఆడి పిల్లలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ విడో. చూడండి, ఒక ఆమె చనిపోయి హస్బెండ్ చనిపోతే హస్బెండ్ యొక్క వారసులు అంటే మళ్ళీ హస్బెండ్ యొక్క మదర్ ఉంది అనుకోండి, వచ్చేస్తుంది. హస్బెండ్ యొక్క సన్ 4 వారసుల్లో వస్తుంది. ఇక్కడ రానోడు ఇక్కడ వస్తాడు. సో ఇక్కడ ఏంటంటే లీగల్ ఎయిడ్స్ ఆఫ్ హస్బెండ్ అండి. హస్బెండ్ యొక్క లీగల్ ఎయిడ్స్కి వస్తుంది. ఎవడు హస్బెండ్ యొక్క లీగల్ ఎయిడ్ అంటే ఇక్కడ వేసుకోవాలి. హస్బెండే ఇంటెస్టేట్ అయితే, మళ్ళీ ఆ క్లాస్ 1లో వేసినట్టు వేయాలి మొత్తం. హస్బెండ్ మదరు, హస్బెండ్ విడో, హస్బెండ్ సన్ను, లేకపోతే లేకపోతే క్లాస్ 2లో వాళ్ళ హస్బెండ్ యొక్క ఫాదరు, క్లాస్ 2లో హస్బెండ్ యొక్క సిస్టరు. అలా మళ్ళీ ఇది క్లాస్ 1, క్లాస్ 2 వేసుకోవాలి. ఎవడైనా సరే మేల్ యొక్క వారసుడు ఎక్కడ కావాలన్నా అతనే చనిపోయాడు అనుకోండి, వాళ్ళ వారసుని వేసుకోవాలి. సో ఇది అర్థం అవ్వాలి. లీగల్ ఎయిడ్స్ ఆఫ్ హస్బెండ్ అంటే ఎవరంటే హస్బెండే చనిపోయాడు అనుకోండి, వాడికి క్లాస్ 1, క్లాస్ 2 వేస్తే ఎక్కడో ఒకటి దొరుకుతాడు. అది సెకండ్ ఎంట్రీ. వీళ్ళు కూడా లేరు, హస్బెండ్ లీగల్ ఎయిడ్స్ కూడా లేడు. థర్డ్ ఎంట్రీలో ఈ చనిపోయిన ఫీమేల్ ఉమెన్ యొక్క ఫాదరు, మదర్ అండి. ఫాదరు మదర్కి ఇవ్వాలి. ఇద్దరుంటే చెరో సగం, ఒకళ్ళుంటే ఒకళ్ళు. సో ఫస్ట్ చిల్డ్రన్, హస్బెండ్, వాళ్ళు ఎవరు లేరు. హస్బెండ్ యొక్క లీగల్ ఎయిడ్స్, ఇది క్లియర్గా అర్థం అవ్వాలి. హస్బెండ్ యొక్క లీగల్ ఎయిడ్స్ ఎవరంటే ఈ హస్బెండ్ చనిపోయాడు అనుకొని క్లాస్ 1, క్లాస్ 2 వేసుకోవాలి. అప్పుడు ఎవడో ఒకడు దొరుకుతాడు. వాళ్ళు ఎవరు లేరు. చనిపోయిన ఆమె యొక్క ఫాదర్కి, మదర్కి వస్తుంది. ఫాదర్కి, మదర్కి చెరో సగం వస్తుంది. ఒకళ్ళు ఉంటే మొత్తం వస్తుంది. వీళ్ళు ఎవ్వరు లేరు. లీగల్ ఎయిడ్స్ ఆఫ్ ఫాదర్, చనిపోయిన ఆమె యొక్క ఫాదర్ లీగల్ ఎయిడ్స్కి వస్తుంది.
లీగల్ ఎయిడ్స్ ఆఫ్ ఫాదర్ అంటే ఎవరు? ఫాదర్ చనిపోయాడు అనుకోని ఆ ఫాదర్ కి క్లాస్ 1 క్లాస్ 2 వేసుకోవాలి. ఎక్కడైనా మనం చెప్పాం హస్బెండ్ లీగల్ ఎయిడ్స్ కావాలంటే హస్బెండ్ చనిపోయాడు అనుకోని అతను క్లాస్ 1 క్లాస్ 2 వేయాలి. ఫాదర్ యొక్క లీగల్ ఎయిడ్స్ అంటే ఫాదర్ లేడు కాబట్టి, ఫాదర్ చనిపోయాడు కాబట్టి అతను క్లాస్ 1 క్లాస్ 2 వేసుకుంటే ఎవడొకడు దొరుకుతాడు. ఆ క్లాస్ లీగల్ ఎయిడ్స్ ఆఫ్ ఫాదర్ కూడా ఎవరు లేరండి. లీగల్ ఎయిడ్స్ ఆఫ్ మదర్. మరి ఇప్పుడు లీగల్ ఎయిడ్స్ ఆఫ్ మదర్ అంటే ఎవరు? ఆ మదర్నే ఇక్కడ వేసుకొని మదర్ చనిపోయింది కాబట్టి మళ్ళీ ఆమె లీగల్ ఎయిడ్స్ ఇలాగ వేసుకోవాలి. ఫాదర్ అనుకోండి క్లాస్ 1 క్లాస్ 2 వేస్తాం. హస్బెండ్ అనుకోండి క్లాస్ 1 క్లాస్ 2 వేస్తాం. మదర్ చనిపోయింది, ఫీమేల్ చనిపోయింది, ఈమె ఇక్కడ వేసుకొని ఇవన్నీ వేసుకుంటే ఎవడొకరు. ఓకే అండి. మళ్ళీ ఒకసారి నెమ్మదిగా చూస్తాం. ఫీమేల్ ఇంటెస్టేట్ చనిపోతే ఆమె యొక్క ప్రాపర్టీ సెక్షన్ 15 ప్రకారం డివాల్వ్ అవుద్ది. సెక్షన్ 15లో సన్ను, డాటరు, హస్బెండ్, చిల్డ్రన్ ఆఫ్ సన్ను, చిల్డ్రన్ ఆఫ్ డాటరు. ఓకే, ఇది ఫస్ట్ ఎంట్రీ. వీళ్ళెవ్వరు లేకపోతే సెకండ్ ఎంట్రీకి వెళ్ళాలి. వీళ్ళలో ఒకడున్నా మొత్తం ఇచ్చేయాలి, హస్బెండ్ ఉన్నా మొత్తం ఇచ్చేయాలి. ఎవరు లేరు, సెకండ్ ఎంట్రీకి వెళ్తాం. లీగల్ ఎయిడ్స్ ఆఫ్ హస్బెండ్, హస్బెండ్ యొక్క లీగల్ ఎయిడ్స్కి ఇవ్వాలి. మరి హస్బెండ్ యొక్క లీగల్ ఎయిడ్స్ ఎవరంటే ఆ హస్బెండ్ చనిపోయాడు కాబట్టి హస్బెండ్ కి క్లాస్ 1 క్లాస్ 2 అయితే ఎవడొకడు దొరుకుతాడు. అతను కూడా లేడు. చనిపోయిన ఆమె యొక్క ఫాదరు, మదర్. చనిపోయిన ఆమె యొక్క ఫాదర్కి వెళ్తుంది, చనిపోయిన ఆమె యొక్క మదర్కి వెళ్తుంది. ఇద్దరు ఉంటే చెరవ సగం, ఒక్కళ్ళు ఉంటే మొత్తం. ఎవరు లేరు. నెక్స్ట్ లైన్కి వెళ్తాం. నెక్స్ట్ లైన్లో లీగల్ ఎయిడ్స్ ఆఫ్ ఫాదర్. ఫాదర్ లేడు కదా, చనిపోయిన ఆమె ఫాదర్ లేడు. ఇప్పుడు ఫాదర్ యొక్క లీగల్ ఎయిడ్స్ ఇవ్వాలి. ఫాదర్ యొక్క లీగల్ ఎయిడ్స్ ఎవరంటే ఫాదర్ కి క్లాస్ 1 క్లాస్ 2 అయ్యారు, వాళ్ళు కూడా లేరు. లీగల్ ఎయిడ్స్ ఆఫ్ మదర్, మదర్ చనిపోయిన మదర్ యొక్క లీగల్ ఎయిడ్స్ కావాలి. మదర్ యొక్క లీగల్ ఎయిడ్స్ అంటే ఇక్కడ మదర్ చనిపోయింది అనుకొని వేసుకోవాలి. ఓకే అండి, రైట్. ఇది కాకుండా ఇంకో 2 పాయింట్లు ఉంటాయి. ఆ 2 ఇలా కదా పంచాలి, ఇలా డివాల్వ్ అవ్వాలని చెప్పాం. అయితే ఒక 2 కండిషన్స్ ఏంటంటే ప్రాపర్టీ ఇన్హెరిటెడ్ టు ఏ ఫిమేల్ హిందూ ఫ్రమ్ హర్ మదర్ ఆర్ ఫాదర్. ఇన్ ప్రాపర్టీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ హర్ ఫాదర్ ఆర్ మదర్. జాగ్రత్తగా అర్థం అవ్వాలండి. ఇదంతా ఒక రూలు. ఇక్కడ ఏంటంటే ఆమెకు వచ్చిన ప్రాపర్టీ చనిపోయిన ఆమె యొక్క మదర్ నుంచి కానీ చనిపోయిన ఆమె యొక్క ఫాదర్ నుంచి కానీ ఇన్హెరిటెడ్గా వస్తే, అంటే వాళ్ళ మదర్ చనిపోవడం వల్ల ఈమెకు వచ్చింది, వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల వీళ్ళకి వచ్చింది. జాగ్రత్తగా అర్థం అవ్వాలండి. ఒక ప్రాపర్టీ ఒక హిందూ ఫీమేల్ ఉమెన్కి, హిందూ ఫీమేల్కి ఇంటెస్టేట్ అయింది. ఆమెకి ఒక ప్రాపర్టీ ఎలా వచ్చిందంటే ఈ చనిపోయిన ఆమె యొక్క మదర్ నుంచి కానీ చనిపోయిన ఆమె యొక్క ఫాదర్ నుంచి కానీ ఇన్హెరిటెడ్గా వచ్చింది. అంటే వాళ్ళు చనిపోవడం వల్ల వచ్చింది. అంటే ఇప్పుడు చనిపోయిన ఆమెకి కొంత ఆస్తి వాళ్ళ మదర్ చనిపోవడం వల్ల వచ్చింది, కొంత ఆస్తి వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల వచ్చింది. అప్పుడు ఈ రూల్స్ అన్నీ వర్తించవు. డైరెక్ట్గా ఫాదర్ యొక్క వారసులకి వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా అండి. ఇప్పుడు ఈమె చనిపోయింది, ఈమె గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఈమెకి ప్రాపర్టీ వాళ్ళ మదర్ నుంచి వచ్చింది, లేకుంటే వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది. ఎలా వచ్చింది? వాళ్ళు ఎవరా? ఫాదర్ చనిపోవడం వల్ల ఈమెకి వచ్చింది, మదర్ చనిపోవడం వల్ల వీళ్ళకి వచ్చింది, ఇన్హెరిటెడ్గా వచ్చింది. అప్పుడు ఈ రూల్స్ అన్నీ వర్తించవు. డైరెక్ట్గా ఆమె ఫాదర్ నుంచి వచ్చింది కదా, లేకుంటే మదర్ నుంచి వచ్చింది కదా, ఇలా వస్తే ఫాదర్ యొక్క వారసులకి వెళ్ళిపోతుంది.
లీగల్ ఎయిడ్స్ ఆఫ్ ఫాదర్. మరి ఫాదర్ యొక్క లీగల్ ఎయిడ్స్ ఎవరు? ఇది క్లాస్ 1 క్లాస్ 2 వేసుకోవాలి. సో ఇవన్నీ జనరల్ రూల్స్. ప్రాపర్టీ ఇన్హెరిటెడ్గా చనిపోయిన ఆమెకి వాళ్ళ ఫాదర్ నుంచి మదర్ నుంచి కానీ ఇన్హెరిటెడ్ అంటే వాళ్ళు చనిపోతే వచ్చింది, వాళ్ళు ఇస్తే ఇదే రూలు, వాళ్ళు ఇవ్వలా, వాళ్ళు చనిపోతే వచ్చింది. ఆ ప్రాపర్టీ రిటర్న్ వెళ్ళిపోతుంది, ఫాదర్ యొక్క లీగల్ ఎయిడ్స్కి వెళ్ళిపోతుంది. ఫాదర్ యొక్క లీగల్ ఎయిడ్స్ ఎవరంటే ఆ ఫాదర్కి క్లాస్ 1 క్లాస్ 2 వేస్తారు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈమెకి ఒక ప్రాపర్టీ ఇన్హెరిటెడ్గా హస్బెండ్ నుంచి కానీ ఫాదర్ ఇన్ లా నుంచి కానీ వచ్చిందండి. సేమ్ ఇన్హెరిటెడ్గా హస్బెండ్ నుంచి వచ్చింది. ఇన్హెరిటెడ్గా హస్బెండ్ నుంచి అంటే హస్బెండ్ చనిపోవడం వల్ల ఈమెకు వచ్చింది. ఇన్హెరిటెడ్గా ఫాదర్ ఇన్ లా నుంచి అంటే ఫాదర్ ఇన్ లా చనిపోవడం వల్ల ఈమెకు వచ్చింది. ఆ ప్రాపర్టీకి కూడా ఈ రూల్స్ వర్తించవు. హస్బెండ్ యొక్క లీగల్ ఎయిడ్స్కి వెళ్ళిపోతుంది. హస్బెండ్ యొక్క లీగల్ ఎయిడ్స్ అంటే ఎవరంటే మళ్ళీ హస్బెండ్కి క్లాస్ 1 క్లాస్ 2 వేసుకోవాలి. ఓకే అండి. ఎలా డివాల్వ్ అవుతుందో చూసాం. 2 ఎక్సెప్షన్స్. ప్రాపర్టీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ హర్ ఫాదర్ ఆర్ మదర్ రిటర్న్ వెళ్ళిపోతుంది, ఫాదర్ యొక్క వారసులకి వెళ్ళిపోతుంది. ప్రాపర్టీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ హస్బెండ్ ఆర్ ఫాదర్ ఇన్ లా హస్బెండ్ యొక్క వారసులకి వెళ్ళిపోతుంది. ఆ రెండింటికి మాత్రం ఈ రూల్ వర్తించదు. ఇంకోటి ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఫాదర్ ఇన్ లా లీగల్ ఎయిడ్స్ అంటే ఎవడు? ఫాదర్ ఇన్ లాకి క్లాస్ 1 క్లాస్ 2 వేసుకోవాలి. హస్బెండ్ లీగల్ ఎయిడ్స్ అంటే ఎవరు? హస్బెండ్కి క్లాస్ 1 క్లాస్ 2 వేసుకోవాలి. ఫాదర్ లీగల్ ఎయిడ్స్ అంటే ఎవరు? ఫాదర్. మదర్ లీగల్ ఎయిడ్స్ అంటే ఎవరు? మదర్ చనిపోయింది అనుకొని ఈ 5 కాలమ్స్ వేసుకోవాలి. సో అట్లా ఉమెన్కి ఆ 2 ఎక్సెప్షన్స్ ఉంటాయి, మిగతా అన్ని జనరల్గా ఉంటాయి. ఓకే అండి, రైట్. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ చూసాం మనం. మళ్ళీ రెగ్యులర్ క్లాస్లో సెక్షన్ వైజ్ చూస్తాం. దీంట్లో మళ్ళీ కొంచెం ఇది 15, 16లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం ఇచ్చేయాలి. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. మండే నుంచి రెగ్యులర్ క్లాసులు ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు రేపు కాల్ చేసి ఫీజు పే చేసుకొని మండే నుంచి వచ్చేయచ్చు. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ.